చూద్దాం ముందు పిచ్ చూసుకుంటాం. ఇప్పుడు ముందు చెప్పొద్దా, పాటలోకి వచ్చినవి చేద్దాం. ఏది నాన్న ఇవ్వు. ఈజ్ సి షార్ప్, చాలా పైన ఉంది. బి ఇవ్వు, బి. సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి, దేవుని నామము స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదం, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆకాశములలో మహిమా, భువియందు నీ నామ ప్రభావము, ఆకాశములలో మహిమా, భువియందు నీ నామ ప్రభావము, సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి, సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, ఆమేన్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదం, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో, ప్రేమ స్వరూపి యేసు ప్రాణార్పణ చేసెను ప్రేమతో, పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతాస్తుతి అర్పించుడి, పరిశుద్ధాత్మను పంపెను, కృతజ్ఞతాస్తుతి అర్పించుడి, ఈలాగు దేవుని స్తోత్రించుడి, ఈలాగు స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరముల్, నీ కార్యములు గంభీరముల్, నీదు క్రియలు
ఆశ్చర్యకరములు నీదు క్రియలు, ఆశ్చర్యకరములు నీ నామమునే కీర్తించెదం. నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. ఇలాగు దేవుని స్తోత్రించుడి, ఇలాగు దేవుని స్తోత్రించుడి. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. ప్రార్థన నాలించువాడు మన ఆశ్రయము ఆధారము. పూర్ణ రక్షణ కలిగించన్ ఉత్సాహగానము చేయుడి. పూర్ణ రక్షణ కలిగించన్ ఉత్సాహగానము చేయుడి. ఇలాగు దేవుని స్తోత్రించుడి, ఇలాగు దేవుని స్తోత్రించుడి. నీ కార్యములు గంభీరములు, ఆమేన్. నీ కార్యములు గంభీరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు. నీ నామమునే కీర్తించెదం, నీకు నమస్కరించెదము, నీకు నమస్కరించెదము. సర్వలోక నివాసులారా సియోనులో స్తుతి చెల్లించుడి, సంతోష గీతము పాడుడి. దేవుని నామము స్తోత్రించుడి, సంతోష గీతము పాడుడి. దేవుని నామము స్తోత్రించుడి, ఇలాగు దేవుని స్తోత్రించుడి, ఇలాగు దేవుని స్తోత్రించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ అమ్మగారు రేచల్ కొమ్మనపల్లి అమ్మగారు ఎవరంటే పాస్టర్ పిఎల్ పరంజ్యోతి గారి పెద్ద కుమార్తె. పాస్టర్ పిఎల్ పరంజ్యోతి గారు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం యొక్క ఫౌండర్స్లో ఒకరన్నమాట. వన్ ఆఫ్ ది అపాజిల్స్ హూ ఫౌండెడ్ ది ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్. అసలు ఇండియా పెంతెకోస్తు అని పేరు పెట్టింది ఆయన. ఎవరు? పిఎల్ పరంజ్యోతి గారు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా ఆ చరిత్ర కూడా నేనే రాయాలి. ఎవరు ఏం పనికొచ్చే పనులు చేయడం లేదు, ఎవరు చేసినా అది నేనే చేయాలా అన్నీ. ఇండియా అసలు పెంతెకోస్తు ఉద్యమం అనే దాని చరిత్ర అమెరికాలో అజూసా స్ట్రీట్ అనే దగ్గర మొదలైంది. అసలు ఒక చిన్న ఇంట్లో ప్రార్థన కూటంలో AZUSA స్ట్రీట్ అని కొట్టండి, మీకు నెట్లో వస్తుంది. దట్ ఈస్ వేర్ ద మోడర్న్ పెంటెకోస్టల్ మూవ్మెంట్ స్టార్టెడ్. ఆ తర్వాత అక్కడి నుంచి సిలాన్ పెంటెకోస్ట్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ ఇండియా పెంటెకోస్ట్ అయింది. ఇవాళ పరిశుద్ధాత్మ వరములను గురించిన అవేర్నెస్ ఉన్నదంటే దానికి అజూసా స్ట్రీట్ రివైవలే కారణం. ఒక చిన్న ఇంట్లో జరిగిన ప్రార్థన కూటంలో ప్రచండమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగి అక్కడి నుండి గొప్ప ఉద్యమం వచ్చింది. అనేక మెయిన్ లైన్ చర్చెస్లోకి పరిశుద్ధాత్మ అజ్వాలలు వ్యాపించినాయి అన్నమాట. ఆ పరంపరలో ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము. అది ఎంత చైన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ రియాక్షన్, చైన్ ఆఫ్ డివైన్ వర్కింగ్స్ అండ్ స్ట్రాటజీ. దేవునికి స్తోత్రం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత
మన సంఘంలో ఉండే నంబర్ను బట్టి దేవుడు ఎవ్వరికి బహుమానం ఇయ్యడు. ఆ భ్రమలోంచి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఐఎమ్ నెవర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎ లార్జ్ కాంగ్రిగేషన్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ కాంగ్రిగేషన్, ఎ హోలీ కాంగ్రిగేషన్, ఎ పవర్ఫుల్ కాంగ్రిగేషన్. సంఘం అంటే ఎంతో తెలుసా? యేసయ్య లెక్క, ఇద్దరు లేక ముగ్గురు, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడుకొని ఉంటే అక్కడ నేను ఉన్నాను అంటాడు. అంతగా 2-3 లక్షల మంది ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అనలేదు ఆయన. 2-3 వేల మంది అని కూడా అనలేదు, 2-3 వందల మంది అని కూడా అనలేదు, 20-30 మంది అని కూడా అనలేదు. ఇద్దరు లేక ముగ్గురు, వాళ్ళు చాలండి ప్రపంచం కదిలించడానికి. ప్రత్యక్షత లేనోళ్ళు, దేవునికి కనెక్ట్ కానోళ్ళు లక్షల మంది ఉండేదానికంటే దేవునికి కనెక్ట్ ప్రాపర్గా అయినటువంటి ఏలియా లాంటి వాళ్ళు ఒక ముగ్గురు చాలండి. ప్రపంచం మొత్తం ఉలట్ పల్లట అయిపోతుంది అంతే. ఇంతకుముందు బాబు చెప్పాడు కదా, शिव सब लोग हमारे साथ चलेंगे या नहीं चलेंगे, हमें कुछ इसके बारे में कुछ फिक्र भी नहीं है, सोच भी नहीं. एवरीवन कम्स विथ मी और नॉट అనేది నాకు చింత లేదు, దాని గురించి నాకు ఏమాత్రం కూడా ఆలోచన లేదు. సంఘం నుంచి ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటున్నారు అనేది కూడా నాకు పెద్ద చింత లేదు. పోతే పోయాడు, అయ్యో పాపం అనుకుంటాను నేను. సంఘంలో నుంచి చాలామంది వెళ్ళిపోతే నన్ను చూసి వేరే పాస్టర్స్ అయ్యో పాపం అంటారు, పోయేటోడు చూసి నేను అయ్యో పాపం అంట. పచ్చిక బయళ్ళలో నుంచి వాడు ఎడార్లోకి పోతున్నాడు, పిచ్చి మోఖం వాడు పోతే ఐ పిటీ దెమ్, ఐ డోంట్ పిటీ మై సెల్ఫ్. జీవజలముల ఊట దగ్గర నేను కూర్చున్నా, వాడు ఎడార్లోకి పోతున్నాడు, గొంతు మాడితే మళ్ళీ వాడే వస్తాడు, లేకుంటే అట్టి పైన కలుసుకుందాం 3వ ఆకాశంలో. ఆత్మపూర్ణుని యొక్క దృష్టి వేరు, ఇది గ్రహించాలి. లోకస్తుల దృష్టి మనకు వద్దు, లోక సంబంధుల్లాగా మనం మాట్లాడొద్దు. చాలా మంది వస్తే పొంగిపోవడం, తక్కువ మంది వస్తే కునిగిపోవడం, అంటే వీడొక ఫాల్తు కాడు. అసలు ఈ పాస్టర్ వీడొక ఫాల్తు ఫెలో, అర్థమైందా? అబ్బా ఇంతమంది వచ్చారని ఉబ్బిపోవడం, కొంచెం కాంగ్రిగేషన్ తక్కువ కాగానే అయ్యో తుస్సు మన గాలిపోయినట్టు, పంక్చర్ అయిపోయినట్టు, చప్పజల్లారిపోవడం. దిస్ ఫెలో ఇస్ అ యూజ్లెస్ ఫెలో. వీడు అసలు సేవ మానుకొని చింతపండు, పప్పు, కందిపప్పు కిరాణా కొట్టు పెట్టుకుంటే మంచిది. మన విలువలు వేరు, మన గురి వేరు, మన ఆశయం వేరు, మన పోరాటం వేరు. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దట్స్ వై వీఆర్ పవర్ఫుల్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అండ్ ఆల్ అదర్ చర్చెస్ విల్ కమ్ sooner or later seeking the guidance of Agape Full Gospel Church. Sooner or later देखते रहना ये बात. దేవుడు ఎట్లా దీన్ని నెరవేరుస్తారో చూడండి. ప్రపంచంలోని సంఘాలన్నీ అగాపే సంపూర్ణ సువార్త సంఘం యొక్క నడిపింపు. బ్రదర్ ఇప్పుడు ఏం చేయాలి, దేవుడు మీకు ఏం చెప్పాడు, హౌ టు ఫేస్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ అని అందరూ వస్తారు తప్పకుండా. మనం ఇంకేం ఎక్కువ ఎక్స్ట్రాలు ఏం చేయొద్దు, ఇట్లా ఉన్నట్టే ఉంటే చాలు. మెల్లిమెల్లిగా అందరు లైన్లో పడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లైన్లో పడని వాళ్ళందరూ ఇంకో లైన్లో పడతారు, మహాబబులోను దాంట్లో. ఇందులో నన్ను పడాలి, అందులో పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. ఆల్రెడీ లైవ్ టీవీలో నేను ఉన్నాను కాబట్టి ఈ విషయాలు చాలా ఖచ్చితంగా చెప్పాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ పాస్టర్ అబ్బుల్ గారు అండ్ బ్రదర్ అజయ్ అండ్ కిరణ్, ఆల్ ది టెక్నికల్ టీమ్. థ్యాంక్ యూ తబలిస్ట్ గారు అండ్ కీబోర్డ్ ప్లేయర్ హరీష్ అండ్ కళ్యాణ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక చిన్న సందేశం మీతో పంచుకొని ముగించుకుంటాను ప్రియులారా. దానియేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము. దానియేలు 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును,
అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు మిక్కిలి గొప్ప దేవుడవు. నీవు గొప్ప దేవుడవని పలికే యోగ్యత కూడా మాకు లేదు నాయన. నిన్ను గూర్చి వర్ణించే యోగ్యత మాకు లేదు. అసలు మాకే తెలియదు నాయన నిన్ను గూర్చి. కానీ నువ్వొకడు ఉన్నావని తెలుసు, నీవు మాకు అగోచరుడవని తెలుసు. మేము ఎప్పటికీ అర్థం చేసుకోలేనంత గొప్పవాడివి నీవని తెలుసు. ఎప్పటికీ నిన్ను మేము వర్ణించలేనంత మహోన్నతుడవు, గొప్ప దేవుడవు నీవని అంతవరకు తెలుసు ప్రభువా. నిన్ను గూర్చి మాకు పూర్తిగా తెలీదు అనే సంగతి అయితే తెలిసింది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవా. ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన వారారంభమున ఆదివారమున మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఇంతసేపు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకునే కృప మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు మేము లేచి తిరిగి వెళ్ళక ముందు మీరు నాతో మాతో మాట్లాడండి. మీ సేవకుడైతే ఒట్టివాడేనైనా యాజ్ యూజువల్ యువర్ సర్వెంట్ ఈజ్ వెయిటింగ్ అపాన్ యూ. మీ దాసుడు నీపై ఆనుకుని ఆధారపడి ఎదురు చూస్తున్నాడు. నాతో కూడా మాట్లాడాలి ప్రభువా. నువ్వు నాతో మాట్లాడి అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాకు కనిపించమని, అందరికీ కనిపించమని, నీ వాక్యం పంపించమని యేసు అద్భుత మహిమగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ప్రపంచ రాజకీయ చరిత్రను గూర్చిన సంగ్రహ నివేదిక. మళ్ళీ చెప్తున్నా, వరల్డ్ పాలిటిక్స్ ఇన్ ద ఎండ్ టైమ్. ప్రపంచ రాజకీయాలు అంచె దినాల్లో ఎలా జరుగుతాయి అనే విషయమును గూర్చిన సంగ్రహ నివేదిక, మినీ స్టేట్మెంట్ ఆర్ రిపోర్ట్ ఆర్ ప్రొఫెసీ, సంగ్రహంగా కొద్దిగా క్లుప్తంగా చెప్పినటువంటి ఒక నివేదిక. ఇలా జరగబోతుంది. దయచేసి గమనించండి. అంశంలోనికి వెళ్ళకముందు నేను చెప్తున్నాను, ఎవరు ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎన్ని పురాణాలు రాసుకున్నా, ఈ ప్రపంచ సృష్టికర్త, ఈ ప్రపంచమునకు లయకర్త, ఈ ప్రపంచమునకు పోషకుడు, ఈ ప్రపంచ వ్యవహారములన్నీ నడిపించే నిర్వాహకుడు ఈ బైబిల్ దేవుడు యేసునాథుడు మాత్రమే, ఇంకెవరు కాదంతే. నేను ఖండితంగా చెబుతున్నాను. మీకు నచ్చితే నమ్మండి, లేకపోతే దగ్గర పట్ల ఒక బావి చూసుకొని దూకండి. I don't care who likes it or who doesn't like it, but this is the fact which I know. బైబిల్లో ఉన్న దేవుడు, ఆయన పేరు యెహోవా దేవుడు, ఆయన పేరు యేసుక్రీస్తునాథుడు. పాత నిబంధనలో మోషేకు యెహోవా పేరిట పరిచయమైన వాడే ఆయనే. కన్యమర్య గర్భం ద్వారా భూమి మీద పుట్టి యేసునాథుడనే పేరు ధరించి లోకరక్షకుడైనాడు. ఆయన ఈ విశ్వ సృష్టికర్త, నిర్వాహకుడు, నిర్మాణకుడు, సృష్టి స్థితి లయకర్త ఆయనే. ప్రభునందు ప్రియులారా, ఆయన కనుసన్నలలో, చెప్పు చేతలలో ఈ ప్రపంచ రాజకీయాలు నడుస్తున్నాయి. మన దగ్గర చాలా జ్ఞానం ఉంది మన దేశంలో. ఓ యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, ఈ అవతారాలు, ఆ అవతారాలు అని ఎన్ని విషయాలు చెప్తారంటే వినేటోడు బుర్ర పాడైపోయి, అబ్బాయి ఇంత గొప్ప సంగతులు చెప్తున్నారు, ఇవన్నీ మన బుర్రకు అందేవి కాదులే, ఎందుకని చేతులు ఎత్తేసి ఏదో స్వామిని కాళ్ళు మొక్తా, ఏదో ఇంత నాకు ఆశీర్వాదం ఇవి చాలు, ఇవన్నీ కంటైన్ చేసేంత బుర్ర నాకు లేదు అని అమాయక జనాలు సరెండర్ అయిపోయేటట్టు టూ మెనీ థింగ్స్ ఏమేమేమో రాశారు. నేను అవన్నీ చదివాను, అంటే మొత్తం చదివాను కానీ చాలా వరకు కొంతైనా పరిచయం అయితే ఉన్నది, ఏం చెబుతున్నారు, ఏం సంగతి అనేది. అయితే ఇదంతా నువ్వు ఎక్కడ పట్టుకొచ్చి రాసుకున్నావు మాకు తెలియదు. కానీ వాస్తవ చరిత్ర ఏంటంటే, ఈ భూగ్రహము మీద
ఈ భూగ్రహము మీద లక్షల సంవత్సరాలుగా యుగములు అనేవి జరిగిన మాట వాస్తవమే. ఆ యుగములకు నీవు పెట్టిన పేర్లేనేమో ఇంకొక పేర్లో మనకు తెలియదు, కానీ అది మనకు సంబంధం లేని విషయం. మనకు సంబంధం ఉన్న విషయం ఏంటంటే ప్రస్తుత యుగము ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది. ప్రస్తుత యుగములో నీవు నేను సభ్యులుగా ఉన్న మానవ కుటుంబం ఎప్పుడు పుట్టింది. ద హ్యూమన్ రేస్, ద హ్యూమన్ ఫ్యామిలీ ఇన్ విచ్ యూ అండ్ మీ వి ఆర్ మెంబర్స్. ఆ మానవ కుటుంబం ఒక రక్తాన్ని పంచుకొని పుట్టాం కదా మనం. మనుషులందరిది ఒక రక్తం, రక్త సంబంధులం మనుషులందరము కూడా. దీనికి మూల పురుషుడెవడు? ఈ మనుష్య జాతి అనే కుటుంబం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా చెడిపోయింది, ఎలా పతనమైపోయింది. పతనమైపోయినాక ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలా బాగు చేసుకోవాలి, మనము ఎలా పుట్టాం, మన జాతి ఎలా చెడిపోయాం, మళ్ళీ ఎలా బాగుపడగలుగుతాం, ఇది మనకు కావలసిన అంశం. ఇప్పుడు మనకేదన్నా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన జబ్బును కూర్చి ఎలా బాగు చేసుకోవాలో దాని గురించి మాట్లాడి మందులు తీసుకొని వాడుకుంటామా? లేకుంటే మా ముత్తాతకు ఏం రోగం వచ్చింది, మా ఇంటి పక్కన ముత్తాతకు ఏం రోగం వచ్చింది, లేకుంటే పలానా దేశంలో ఏం జరిగింది అని డాక్టర్ దగ్గర ఆ డిస్కషన్ చేస్తావు నువ్వు? నీకేమైతే వచ్చిందో దాని గురించి ఆలోచించుకోవాలి నువ్వు. మన సమస్యను మనం ఆలోచించాలి, కానీ మన సమస్య ప్రక్కన పెట్టేసి ఇంకేవేవో గొప్ప గొప్ప సంగతులు అంటే వీడు గొప్ప గొప్ప మూర్ఖుడు వీడు. అదంతా తెలివి అనుకోక, తెలివి తక్కువతనం. అవును, ఆ యుగాలన్నీ ఉంటే ఏ యుగాలు ఉండని, నువ్వు 100 కోట్ల మన్వంతరాలు ఉండని, దాంతో ఏం లాభం రా పిచ్చోడా? నీవు పాపివని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. మానవులమైన మేము పాపులము, ఓ వరుణరాజా మా పాపములు పరిహరించుము. మానవ పాపము స్వయంకృతమున కలిగినది కాదు, పితృపారంపర్యముగా వంశానుగతముగా మా పాపము మాలోనికి వచ్చింది. తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు నేను చేశాను, నా తప్పులు పరిహరించమని వశిష్ఠ మహర్షి ప్రార్థన చేసినట్టు వేదంలో రాయబడి ఉన్నది. కానీ ఆయనకంటే గొప్పోడు ఏంటి నువ్వు? భ్రమలో బ్రతుకుతున్నారు జనాలు. మీ మతం మాకెందుకండి? మా దగ్గర సనాతనమైన ధర్మం ఉన్నది, వేదములు ఉన్నవి, మహర్షులు మహాయోగి పుంగవులు ఉన్నారు, మీ దేవుడు మాకెందుకు అని అంటున్నారే. మీ మహర్షులలోకెల్లా సర్వశ్రేష్ఠుడు అయినటువంటి వశిష్ఠ మహర్షే చెబుతున్నాడు, బైబిల్లో ఉన్న మాట సత్యమని. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్పింది. అవును భయ, నేను కూడా చేశారని వశిష్ఠుడు అన్నాడు. నేను మాత్రం చేయలేని ఈ తిక్కరోడు అంటున్నాడు. వాడు పండితుడా? యథార్థత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా సత్యాన్ని సమాధి చేయాలనే ప్రయత్నంతో సత్య విరోధంగా ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ నరకాగ్ని గుండము తథ్యము. సత్యమును వ్యతిరేకించిన వాడెవడు మోక్షానికి వెళ్ళడు, సత్యమును ప్రేమించని వాడెవడు మోక్షానికి వెళ్ళడు. సత్యమును వ్యతిరేకించిన ప్రతి ఒక్కడు కూడా గ్యారంటీగా నరకానికి వెళ్తాడు. ఆల్రెడీ టికెట్ రిజర్వ్ అయిపోయింది. బుద్ధి జ్ఞానం ఉంటే బండి దిగిపో, లేకుంటే అందులోకి వెళ్ళిపోతావు. బైబిల్లో ఉన్న దేవుడు మన జాతికి రక్షణ ఎలాగ ఇస్తున్నాడనే సంగతి ఆయన బయలుపరిచినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ సత్యాన్ని చెబుతుంటే మాకు కృతయుగం ఉండదంటే కృతయుగంలో పోయి చేస్తావు. ఇప్పుడు నువ్వు కృతయుగం ఉండని మృతయుగం ఉండని ఏం చేస్తావు బాబు? యేసు ప్రభు వారిని అంగీకరించకుండా, సత్యం కొరకు వెదకకుండా, సత్యమును అంగీకరించకుండా చచ్చిపోతే కృతయుగం కాదు, నీవు మృతయుగంలోకి వెళ్ళిపోతావు, రెండవ మరణము. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ భూగ్రహమును సృష్టించిన దేవుడు ఒకటే డ్రామా స్టేజ్ మీద ఎన్నో డ్రామాలు ఆడించినట్టు ఎన్నో నాటకాలు ఆడించాడు ఆయన. విశ్వనాటక సూత్రధారి యెహోవా దేవుడు. మొత్తం ఆయన స్క్రీన్ ప్లే, డైరెక్షను, డైలాగు అంతా అయిందే.
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయనే. అంత మేకప్, కాస్ట్యూమ్స్ మొత్తం ఆయనే, మొత్తం అంతా వన్ మ్యాన్ షో. ఒక డ్రామా రాశాడు, కొంతమంది పాత్రధారుల్ని పెట్టుకున్నాడు, ఒక మంచి నాటకం ఆడించాడు, రక్తి కట్టించాడు. అది కాలగర్భంలో కలిసిపోయింది. స్టేజ్ మాత్రం అట్లాగానే ఉంది. ఆ స్టేజ్ పేరు భూగ్రహం. మళ్ళా కొత్త స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ, కొత్త డ్రామా, మళ్ళీ పాత్రధారులు మారారు, మళ్ళీ డ్రామా స్టార్ట్ అయింది. డ్రామా అయిపోయింది. ఈ డ్రామా కంపెనీ మొత్తం మూటములు సర్దుకొని పోయారు, అయిపోయింది. కానీ స్టేజ్ మాత్రం అట్లాగే ఉంది. మళ్ళా ఇంకో యుగం, ఎన్నో యుగములు జరిగినవి. కథలు వేరు, పాత్రధారులు వేరు. ఎన్ని నాటకాలైనా, ఎంతమంది పాత్రధారులున్నా సూత్రధారి ఒకడే, ఆయనే బైబిల్లోని దేవుడు. యుగముల సమాప్తి యందు ఆయన భూమి మీద యేసుగా ప్రత్యక్షమైనాడు. బైబిల్లోని దేవుడు ఆయన ఎవరు రా, నిన్న మొన్నటి దేవుడు, ఆయనకేం తెలుసు, మన దగ్గర ఇంత గొప్ప అంత గొప్ప అనుకున్న ప్రతి ఒక్కడు కన్ను మూసి అవతలకి వెళ్ళగానే కంగు తింటాడు, షాక్ తింటాడు. నువ్వు అనుకున్నటువంటి రంగురంగుల కళలు ఏం ఉండదు బాబు. ఇక్కడ నుంచి పోగానే మంచిగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అందరూ డాన్సులు, అది ఇది మొత్తం అన్ని రంగురంగుల కళలు. ఈస్ట్మన్ కలర్ సినిమా చూసేస్తున్నారు వీళ్ళు. అక్కడ పోయినాక ఈస్ట్మన్ కలర్ ఉండదు, బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ పోయి మూకీ సినిమా కూడా అయిపోతుంది. మొత్తం మూకీ సినిమా అయిపోయిన తర్వాత ఏడుపును పండ్లు కొరుకుట, అక్కడిక కేకల సినిమా మొదలవుతుంది. डोंट लिव इन इमेजिनेशंस. हकीकत क्या है, सच्चाई क्या है, ढूंढना और मानना सच्चाई को. బైబిల్లోని దేవుడు ఈ విశ్వనాటక సూత్రధారి. మనకు కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నదనేది పచ్చి అబద్ధము. నేను చెప్తున్నా, మనకు కోట్ల సంవత్సరాల చరిత్ర లేదు. భూమికి ఉంటే ఉండొచ్చు, మన మానవ కుటుంబానికి లేదు. మానవ కుటుంబానికి ఓన్లీ 6000 సంవత్సరాలే. ఇట్లా కాదంటే 6000 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న మానవ నాగరికత, హ్యూమన్ సివిలైజేషన్కు చెందిన ఒక ఇటుకరాయి కానీ, ఒక పాత్ర కానీ, ఒక బండి చక్రం కానీ ఏదైనా ఒకటి తీసుకొచ్చి రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా ఇది ఇన్ని లక్షల సంవత్సరాల క్రితము బండి చక్రము, ఇన్ని లక్షల సంవత్సరాల క్రితము ఇది పానపాత్ర, ఇన్ని లక్షల ఏళ్లకు ముందు ఇది కుర్చీ, ఇది మానవ నాగరికత మన దేశంలో ఉన్నది, ఇన్ని లక్షల సంవత్సరాల ముందు మన దేశంలో కట్టిన నగరము యొక్క ఇటుక రాయి, ఇది కొని రేడియో కార్బన్ డేటింగ్తో మీరు చూపించండి, బైబిల్ వదిలేసి మేము వెళ్ళిపోతామని 40 ఏళ్ళ బట్టి ఛాలెంజ్ చేస్తున్నా. చాలా నిదానంగా చెప్పారు, అర్థం కావాలని. ఓ సబ్ బక్వాస్ హై, झूठे कहानियां हैं, करोड़ों 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 सालों का इतिहास हमारे पास नहीं है. ये सब तुम लोग ख्वाब देख रहे हैं, ख्वाब दिखा रहे हैं. కలలు చూస్తున్నారు, కలలు చూపిస్తున్నారు. కలలు కళ్ళలే కానీ నిజాలు కావు. నిజం ఏంటంటే మానవ కుటుంబానికి 6000 ఏళ్ళ వయస్సు మాత్రమే. భూమికి కోట్ల ఏండ్లు ఉండొచ్చు, అది కాదని లేదు. మేము భూమిని సృజించి ఎన్నో లక్షల సంవత్సరాల పాటు దేవుడు ఎన్నో యుగాలు భూమి మీద జరిగించినాడు అనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నది. యుగములు యుగములు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూడండి దయచేసి. 9:26. జగత్తు పునాది అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడింది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చేది. అయితే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఎప్పుడు ప్రత్యక్షపరచబడెను? ఏమండి? యుగముల సమాప్తి యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఏజెస్. యుగముల యొక్క అంతమందు. అవునా?
చాలా యుగాలు గడిచినాక చివరి యుగంలో ఆయన యేసుగా ప్రత్యక్షమైన. ముందు చాలా యుగాలు గడిచిపోయినవి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. కింద మీరు ఫుట్ నోట్లో చూడండి, 2వ ఫుట్ నోట్, మూల భాషలో యుగములను సృష్టించెను. AEON, ఎయోన్ అనే గ్రీకు భాషా పదము. ఎయోన్ అంటే జగము మరియు యుగం అని అర్థం. ఆ రెండు అర్థములు ఉన్నాయి ఆ ఎయోన్ అనే మాటకు. తన కుమారుని ద్వారా జగములను సృష్టించెను, యుగములను సృష్టించెను. ఈ జగము యుగము అనే దానికి దగ్గరి సంబంధం ఉన్నది. ఒక యుగము అంటే ఏంటి? ఒక లోకము పుట్టి, మనిషి పుట్టి పెరిగి బ్రతికి చచ్చిపోయినట్టు. ఒక లోకము పుట్టి మళ్ళీ నాశనం అయ్యే వరకు ఆ కాలం అంతా ఉండే సమయమును యుగం అంటారు. ఆ సమయములో ఉన్నటువంటి ఆ జీవరాశులను జగము అంటారు. ఆ కాల పరిధిలో ఉన్న జీవరాశులేమో జగము. ఆ జగము బ్రతికిన కాలము పేరు యుగము. అది సంగతి. గనక యుగము జగము దాదాపు ఒకటే, దగ్గర అవినాభావ సంబంధం. యుగం లేకుండా జగం ఉండదు, జగం లేకుండా యుగం ఉండదు. అందుచేత దేవుడు తన కుమారుని ద్వారా యుగములను నిర్మించెను. ఆ యుగములు అనేవి ఎన్నో అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతము ఈ యుగం స్టార్ట్ అయింది 6000 సంవత్సరాల క్రితం. మనము ఏ రక్తాన్ని పంచుకొని పుట్టి బ్రతుకుతున్నామో, ఏ జన్యువులను పంచుకొని మనం మనుషులుగా పుట్టి మనుషులుగా బ్రతుకుతున్నామో, ఈ జన్యువులు కలిగినటువంటి ప్రథమ మానవుడు మట్టి ద్వారా దేవుడు మట్టిలో నుండి సృష్టించి మన జాతిని పుట్టించి ప్రారంభించి ఓన్లీ 6000 years అయింది అంతే. ఉజ్జాయింపుగా 6000 ఒక రోజు అన్ని 2 రోజులని లెక్కలు పెట్టుకండి, దాదాపు 6000. అంతేగాని లక్షల కోట్ల సంవత్సరాలు అబద్ధము అని నేను చెప్తున్నా. చెప్పినందుకు మీరు కోప్పడొద్దు. మీరు రేడియో కార్బన్ డేటింగ్ ప్రూఫ్స్ తీసుకొని రండి. కోపం ఎందుకన్నా, నేనే కన్వర్ట్ అవుతా కదా. ఎప్పుడో చెబుతున్నాను, నేను గుండు కొట్టుకొని పిలక పెట్టుకొని నేను వాత పెట్టుకొని నేను మొత్తం అంతా ప్రాయశ్చిత్తం చేసుకొని నేనే మతం రివర్స్ గేర్లో మారి మీ మతంలోకి మీ ధర్మంలోకి వచ్చేస్తా అని 40 ఏళ్ళ పాటు చెప్తుంటే గుండు చేసుకుంటానంటే అది చేసుకొని అక్కడ లేకుండా సొంతంగానే గుండె పరిస్థితి వచ్చేసింది. ఇంకా పిలక కూడా ఉండేది కష్టం. ఇంకెప్పుడు వస్తారే బాబు, 40 సంవత్సరాలైంది పిలవబట్టి. కోపతాపాలు వద్దు, ప్రాక్టికల్గా ఉండండి. రంజిత్ తోఫీర్ గారి మీద కోపం వచ్చింది అనుకోండి, కమ్ ఆన్, గో టు ది libraries and go to the laboratories and try to find a small stone which is at least 1 lakh years old. ఒక చెక్కబడ్డ శిల్పము, ఒక రథ చక్రము, ఒక అన్నం తినే కంచము, ఒక మంచము, ఒక ఏదో ఒకటి అట్లీస్ట్ 1,00,000 సంవత్సరాలు చూపించాను. అప్పుడు 6000 ఏళ్ళ కథ అంత అబద్ధం అండి, బైబిల్ వేస్ట్ అని నేనే అప్పుడు ఒప్పుకుంటా అని 40 ఏళ్ళు బట్టి అడుగుతున్నా. ఎందుకు నోరు మూసుకున్నారంటే అవి లేవని వాళ్ళకు కూడా తెలుసు. నేను ఎవిడెన్స్ కూడా చెప్పాను కదా. ఎస్ఆర్ రావు గారు అనే సముద్ర ఓషనాలజిస్ట్, సముద్ర శాస్త్ర పరిశోధకుడు, ఓషనాలజీ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఓషనాలజీ, జియాలజీ, జూఆలజీ, ఈ శాస్త్రాలు మొత్తం కలిసి నిరూపించేది క్రీస్తు సువార్త. పేలెంటాలజీ అంటారు, అది రాక్ సైన్స్ అన్నమాట. రాక్స్ పొరలుగా ఉంటే దాని వయసు ఎట్లా లెక్కబెట్టి అదొక పేలెంటాలజీ అంటారు. బయాలజీ, బాటనీ, జువాలజీ, పేలెంటాలజీ, జియాలజీ, ఆస్ట్రాలజీ అన్నీ కలిపి చెప్పినదే సువార్త, సత్యము. ఇది నిన్నమొన్నటిది కాదు, పిచ్చిమోహం. నీ ఊహలన్నీ నిన్నమొన్నటివి. ఇది సనాతన ధర్మము, క్రీస్తు ధర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
సువార్త చెప్పితే ధైర్యంగా చెప్పాలి. అందుకే మనం చెప్పేది సత్యం, వాడు నమ్మని నమ్మకపోని. వాడు కొడతాడంటే మనం 2 2 3 అంటామా ఏంటి? వాడు కొట్టినా కూడా కొట్టకపోయినా 2 2 4 కానీ 3 అయితే కాదు, 3 కాదు 5 కాదు, ఏది కాదు, 2 2 4. బయాలజీ జువాలజీ మొత్తం కలిపి చెప్పిన క్రీస్తు సువార్తను చెప్పడానికే భయపడుతున్నాడు. అసలు పాస్టర్ ఎందుకు అయినట్టు, సువార్థకుడు ఎందుకు అయినట్టు, బోధకుడు ఎందుకు అయినట్టు? వీడు చదివింది బయాలజీ కాదు, బయాలజీ. నువ్వు బయాలజీలో ఉండొద్దు. ఐ డోంట్ లైక్ బయాలజీ, ఐ హేట్ బయాలజీ. అదర్ సైన్సెస్ ఆర్ ఓకే, నాట్ బయాలజీ. పిరికోడు దేవుని రాజ్యానికి పోడు. బైబిల్ తేటకు చెప్పు, పిరికి వాళ్ళు, అవిశ్వాసులు అగ్నిగుండంలో పాలు పొందుదురు. మనుషులం కాబట్టి వశిష్ఠ మహర్షి చెప్పినట్టు ఎవరి తప్పులు వాళ్ళకు ఉంటాయండి. ఏ తప్పు లేని మానవుడు ఎవడు ఉండడు. వశిష్ఠ మహర్షి చెప్పాడు, తెలుసు కొన్ని, తెలియక కొన్ని, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొన్ని తప్పులు మేము చేశాం అని వశిష్ఠుడే చెప్పాడు. కాబట్టి నేనెంతటోడిని, నువ్వెంతటోడివి? మన తప్పులు మనకు ఉంటాయి. అయితే ఇది పర్సనల్ లైఫ్లో తొట్టుపాటు అనేది వేరు. నువ్వు సృష్టికర్తను కూర్చే నువ్వు మాయ కబుర్లు చెబితే ఎట్లాగా? సృష్టికర్తనే నీవు అవమానిస్తే ఎలాగా? సృష్టికర్తలు కాని వాళ్ళను నేను తెచ్చిపెట్టుకుని పూజిస్తానంటే ఎలాగా? ఆ సృష్టికర్త కష్టపడి వేద ఋషులకు బయలుపరిచి వ్రాయించిన వేద సారమునే నువ్వు తృణీకరిస్తానంటే ఎలాగా? నీ పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి పొరపాట్లు దేవుడు క్షమిస్తాడు, కానీ అన్నిటినీ క్షమించే అధికారము కలిగిన దేవుణ్ణే నీవు అవమానించటాన్ని ఆయన క్షమించలేడు. కాబట్టి వాస్తవం ఇది నమ్మాలి. ఏంటంటే మానవ నాగరికత లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు లేదు, అదంతా ఒట్టిది. దీని గురించి ఎంతమంది, మన సాంబశివరావు గారు, తర్వాత హనీ జాన్సన్ గారు, తర్వాత విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు. నా దాకా అక్కర్లేదు, రండయ్య ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఎవరు రారు. ప్రభునందు ప్రియులారా, ఇక ఈ మాయ కబుర్లు వాళ్ళు చెప్తా ఉంటే మనకి ఎందుకు వచ్చిన గొడవలని ఊరుకున్నటువంటి రోజులు పోయినాయి. గట్టిగా సమాధానం చెప్తాం. ఎందుకంటే పోనీ కదా అని ఊరుకుంటుంటే, అసలు ఇక్కడ ప్రార్థన చేసుకోమని మీకు లైసెన్స్ ఉందా అంటాడు. పచ్చి మూర్ఖపు విధవన్నర విధవ. ప్రార్థన చేసుకుని లైసెన్స్ ఏంట్రా? ఇట్లా అడగమని నీకెవడు లైసెన్స్ ఇచ్చాడు? అది చూపి మరి. అంటే మనల్ని బెదిరించి భయభ్రాంతులను చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ సింహాలు మేల్కొనాలి. మన జాగాలో మనం ప్రార్థన చేసుకుందాము, వాడు వస్తే మాత్రం తోమకుండా పంపించొద్దు. మేము మా సేవ మొదట్లో చెప్పుకున్న ప్రియకుమార్ అని ఇక్కడ ఒకసారి చూస్తే రెండోసార్లు జోపుకోవడమే యేసు నామంలో అని. మొదటి నుంచి మేము ఇదే సిద్ధాంతం, కొత్తగా ఏం కాదు. ఫ్రమ్ డే 1 మర్యాదగా మాట్లాడితే మాట్లాడుతూ, నువ్వు కొడితే నేను కొడతాను. ఒక పాస్టర్ గారు అన్నాడు, ఇట్లా కాదు బ్రదర్, ప్రేమతో మనం సంపాదించుకోవాలంటే నువ్వు ప్రేమతో ఎన్ని సంఘాలు కట్టినావు చెప్పా? నేను తోముడుతోనే 1000 సంఘాలు కట్టాను. అనేకమైన మినిస్ట్రీస్ ఉంటాయండి. కృపావరములు నానా విధములు, హీలింగ్ మినిస్ట్రీ, టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, మైన్ ఈజ్ తోమింగ్ మినిస్ట్రీ. నేను ఒప్పుకోను. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు గద్దిస్తే, ప్రభా క్షమించు తండ్రి, మరి ఏమన్నా కోపం వస్తే నా నిజంగా తప్పైతే నాకు ఇచ్చే బహుమానంలో ఒక కోత పెట్టేసి ఒక 1000 గ్రహాలు ఇస్తానన్నాడు పరిపాలించుకోవడానికి. ఆమె 1000 ప్లానెట్ రూలర్. నేను చేసిన తప్పైతే ఒక ప్లానెట్ తీసుకో, 999 సర్దుకుంటా.
అంతేగాని ఇక్కడ తోమకుండా వదిలేదు మాత్రం లేదు. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో చెప్పినటువంటి సత్యము ఖచ్చితమైన సశాస్త్రీయమైన నిరూపణలు కలిగినటువంటి సత్యం. ఈ సశాస్త్రీయము అనే మాటకే మళ్ళీ ఒక్కొక్క వర్గం ప్రజలు ఒక్కొక్క అర్థం చెప్పుకుంటారు. దేవుడు అనే నమ్మకమే సశాస్త్రీయం కాదంటాడు నాస్తికుడు. దేవుడు అనే నమ్మకమే మూఢనమ్మకం అంటాడు హేతువాది లేక నాస్తికుడు, లేకపోతే అజ్ఞేయవాది. ఇట్స్ అ సూపర్స్టిషియస్ బిలీఫ్ అంటారు. కానీ దేవుడు లేడు అని చెప్పడానికి వాడు కూడా ఎన్నో అశాస్త్రీయమైన సంగతులు చెప్తాడు. దేవుడు లేడు అని పరిణామవాదాన్ని ప్రతిపాదించి 70-80 ఏళ్ల బడి తిప్పలు పడి ఇప్పటికీ మిస్సింగ్ లింక్స్ అనేవి ఇంకా మిస్సింగే ఉన్నాయి కానీ దొరకటం లేదు. ఒక స్పీసీస్కి ఇంకో స్పీసీస్కి మిస్సింగ్ లింక్ అని రాశాడు డార్విన్ గారు. ఈ స్పీసీస్ పోయి ఇది ఎప్పుడైందంటే మధ్యలో ఒక లింక్ ఏదో పోయింది, దాన్ని మనం వెతికి పట్టుకుందామన్నాడు ఆయన. ఇప్పుడు బల్లుల నుంచి కొంగలు, ఈ బల్లి పోయి కొంగ ఎప్పుడైంది, మధ్యలో ఇంకోటి ఏదో ఒక స్టెప్పింగ్ ఉండాలా, మిస్సింగ్ లింక్ ఉన్నది, అది మేము తర్వాత వెతికి చెప్తాం కానీ అని చెప్పి మిస్సింగ్ లింక్స్ బోల్డ్ వదిలాడు ఆయన. ఇప్పుడు 80 ఏళ్ళ బట్టి 70 ఏళ్ళ బట్టి వెతుకుతున్నారు, మిస్సింగ్ లింక్ ఇంకా మిస్సింగే. ఆ మిస్సింగ్ లింక్ గురించి భూగోళం అంతా కుళ్ళ పొడిచి తవ్వి చేసి నానా తిప్పలు పడి పరిశోధకులు అదే మట్లోకి పోయారు కానీ ఏమీ లింకు దొరకలేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అన్నారు, వై ఐఎమ్ నాట్ ఎన్ ఏథిస్ట్ అనే చాప్టర్లో చెప్తాడు ఏంటంటే, మిస్సింగ్ లింక్స్ ఆర్ స్టిల్ మిస్సింగ్, దే విల్ బి మిస్సింగ్ ఫర్ ఎవర్ బికాస్ దే సింప్లీ డోంట్ ఎగ్జిస్ట్ అని చెప్పాడు ఆస్వాల్డ్ జే స్మిత్ గారు. నేను మళ్ళీ చెప్తున్న సందర్భం వచ్చింది కనుక ఆ మహానుభావుల గ్రంథాలు చదివిన వాళ్ళు ధన్యులు. మీరు చదవండి దయచేసి. మీరు రంజిత్ తోఫీర్ గారిని వదిలేసినా పర్లేదు, ఆ బుక్స్ అది చదవండి మీరు. ప్లీజ్ రీడ్ దోస్ బుక్స్. వై ఐఎమ్ నాట్ అన్ ఏథిస్ట్ అని ఆయన చెప్పాడు ఏంటంటే, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ బిగ్ ఫెయిత్ అని అన్నాడు. ఏంటంటే, టు బీ అన్ ఏథిస్ట్ ఐ నీడ్ బిగ్గర్ ఫెయిత్, మోర్ ఫెయిత్ దాన్ it needs to be a believer in God. To be a believer in God, I have to believe only one impossibility. But to be an atheist, I have to believe thousands of impossibilities. నాకంత విశ్వాసం లేదు. దేవుడు ఎవరు సృష్టించకుండా ఎలా ఉన్నాడు అనే ఒక్క క్వశ్చన్ నేను పక్కన పెట్టేసి, అది మనకు అర్థం కాదులే, దాన్ని అడగొద్దు, ఆ ప్రశ్న అడగొద్దు అనుకొని అడ్జస్ట్ అయిపోయి ఉన్నాడులే దేవుడు ఎవరు సృష్టించకుండా అని ఆ ఒక్కటి కాంప్రమైజ్ అయితే చాలు, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. కానీ దేవుడు లేకుండా విశ్వం తయారైంది అని అనుకున్నాను అనుకో, ఇక అడుగడుగున ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ఇంపాసిబిలిటీస్, ఎన్నో ఎన్నో ఎనిగ్మాస్, ఎన్నో రిడిల్స్, అన్సాల్వబుల్ రిడిల్స్ ఎన్నో ఉంటాయి. ఇక ఫర్ ఎగ్జాంపుల్, ఏకకణాంగ జీవి, అది కణం డెవలప్ అయ్యి ఒక బల్యో తొండనో అయిందనుకో, అప్పుడు దానికి 2 కళ్ళు సరిగ్గా పక్క పక్కనే తలకాయలు ఎందుకు ఉండాలా, ఓ కళ్ళు ఇక్కడ, ఓ కన్ను తోక మీద ఎందుకు కాలేదు? ఎవడో ఒకటి ఇంటెలిజెంట్ ప్లానర్ లేకపోతే గర్భస్థ శిశువులో 2 కాళ్ళు ఇక్కడ, 2 కాళ్ళు ఇక్కడ, 2 చేతులు కింద ఎందుకు మొలవలేదు? చేతులు ఇక్కడనే ఎందుకు, కాళ్ళు ఇక్కడనే ఎందుకు? లేకుంటే ఒక కాలు ఒక చెయ్యి, ఒక కాలు ఒక చెయ్యి, అట్లా ఎందుకు మొలవలేదు? ఎందుకు పర్ఫెక్ట్గా అదే ఆర్డర్లో అన్నీ అవుతాయి ఎవడు కంట్రోల్ చేయకుండా ఉంటే? వై దెర్ ఈజ్ ఆర్డర్ ఇన్ దిస్ యూనివర్స్? ఇట్లాగా వేల కొద్ది ప్రశ్నలకు సమాధానం లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు అన్నారు, ఏమో భయ్, అన్ని ఇంపాసిబిలిటీస్ నమ్మేంత గొప్ప ఫెయిత్ నాకు లేదు, నా చిన్న విశ్వాసం. దేవుడు అనే ఒక చిన్న ఇంపాసిబిలిటీని నేను నమ్మేస్తాను, మిగతాదంతా ఎక్స్ప్లెయిన్ ఆయనే చేస్తాడు. దేవుడు ఒక్కడిని అవాయిడ్ చేస్తే ఎవడు ఎన్నటికీ వివరించలేని 1,00,000 సమస్యలు వచ్చి ముందు నిలబడతాయి. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ బిగ్ ఫెయిత్ అన్నాడు.
వాళ్ళు మామూలు మనుషులండి. ఈ సైంటిస్టులు వీళ్ళందరూ వాళ్ళ ముందు పాలు తాగే పసిపిల్లలు. అంత ఉన్నతమైన శిఖరం మీద ఉన్నారు. టోజర్ గారు కానీ, ఆస్వాల్డ్ స్మిత్ కానీ, ఆండ్రూ మర్రే గారి, వాళ్ళు ఏంటి పండిపోయారు. నేను చెప్తున్నా మీకు, నేను ఇష్టపూర్వకంగా సంతోషంగా చెబుతున్నా. ఐఎమ్ ఏ బచ్చా బిఫోర్ దెమ్. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంత ఉంటుంది వాళ్ళకు. నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను. రంజిత్ తోఫీర్ అనే నేను వాళ్ళ ఆధ్యాత్మిక పరిపక్వత ముందు బచ్చా అన్నమాట. అంత కొండ మీద ఉంటారు వాళ్ళు. వాళ్ళు బుక్ చదివితే మీకు అర్థమవుతుంది, చదవకపోతే అర్థం కాదు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సశాస్త్రీయమైనటువంటి సువార్తను మనకు అప్పగించాడని చెబుతూ నేను ఏమన్నాను? అశాస్త్రీయము, సశాస్త్రీయము, సైంటిఫిక్ ఆర్ అన్సైంటిఫిక్ అనే టర్మ్స్కి ఒక్కొక్క వర్గం వాళ్ళు ఒక్కొక్క అర్థం చెప్పుకుంటారు. టోటల్గా ఏథిస్ట్ అనుకోండి, నాస్తికుడు అనుకోండి, దేవుడు అనేదే వానికి అన్సైంటిఫిక్. దేవుడు అని నమ్మకమే అన్సైంటిఫిక్ అంటాడా? కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మిన సైంటిస్టులే ఈ సైన్స్ అంతా డెవలప్ చేశారు. గెలీలియో బిలీవ్డ్ ఇన్ గాడ్, Copernicus believed in God, Albert Einstein believed in God, John Dalton believed in God. All the scientists, they believed in God. దేవుడు ఉన్నాడు అని నమ్మిన శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన సైన్స్ అంతా నువ్వు అడుక్కొని తెచ్చుకొని ఇదంతా ఉన్నది కాబట్టి దేవుడు అంటావు. బేవకు వదోడు, స్టూపిడ్. నువ్వు ఏ సైన్స్ను చూసి విర్రవీగి మీసం మెలేసి మాకు ఇంత తెలిసింది కనుక దేవుడు లేడంటున్నావు, అదంతా కనిపెట్టిందే దేవుడిని నమ్మిన రప్పించోడా. దేవుడు అనే నమ్మకం అన్సైంటిఫిక్ కాదు. దేవుడు లేడనేదే ద మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడంతే. అక్కడ వచ్చిన అతను చెప్తున్నాడు దేవుడు లేడని నేను అంటున్నా సార్, మీరేమంటారంటే చాలా సంతోషం అని చెప్తాను. నేను చెప్పేసేవాడికి చాలా సంతోషం అండి, యు ఆర్ ప్రూవింగ్ దట్ బైబిల్ ఈజ్ రైట్ అని చెప్పిన. దేవుడు లేడు అంటున్నాను, మీరేమంటారు రంజిత్ గారు అన్నాడు. చాలా సంతోషంగా నేను దాన్ని నువ్వు వింటుంటే, నువ్వు చెప్తుంటే చాలా కమ్మగా నా చెవులకు సంగీతం లాగుంది. నువ్వు బైబిల్ రైట్ అని నిరూపిస్తున్నావు బాబు అని చెప్పి. అదేంటంటే దేవుడు లేడనంటే బైబిల్ రైట్ అని నేను నిరూపించడం ఏంటి అన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడని బైబిల్లో ఉంది కనుక ఒక బుద్ధిహీనుడు అనుకుంటున్నాడు కాబట్టి బైబిల్ ఈజ్ రైట్ అని నాకు అర్థమైంది. బైబిల్లో ఆ మాట ఉన్న తర్వాత భూమి మీద ఎవ్వడు ఆ మాట అనలేదు అనుకో, బైబిల్ రాంగ్ అయిపోదు. మరి అట్లీస్ట్ ఐ సీ వన్ ఫూల్ హూ ఈస్ సేయింగ్ దట్ దేర్ ఇస్ నో గాడ్, సో బైబిల్ ఈజ్ రైట్ అని చెప్పిన. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అంటారు పిచ్చోడ, యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. అది చూసుకో ముందు. నేను ఇన్సల్ట్ ఏంటి? నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు నా ఇంటికి వచ్చావా? నువ్వు నా ఇంటికి వచ్చి ఇన్సల్ట్ ఏంటంటే నువ్వు రాకూడదు. అప్పుడు యు నో ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ ఇన్ గాడ్. నా ఇంటికి వచ్చి మాట్లాడి మళ్ళీ ఇన్సల్ట్ అంటావు. కొట్టేటట్టున్నారు సార్, కొంచెం సేపు ఉంటే అదే ఇద్దని చెప్పినండి. భక్తులంటే చేతకాని వాళ్ళు కాదు. మేము కొడితే పంచ్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది మామూలు వాళ్ళ కంటే. పంచ్ పాండవులం మేము. మహాభారతంలో పంచ పాండవులు ఉన్నారు, నేటి భారతంలో పంచ్ పాండవులు. వాళ్ళే ఓఫిరిస్టులు. ఓఫిరిస్టులు ఎవరంటే పంచ్ పాండవులు. అది కూడా అనుభవం ఉంది మాకు. డోంట్ అండర్ ఎస్టిమేట్. మాట్లాడితే ఎంత పవర్ఫుల్లో ఒకటి ఇచ్చుకుంటూ కూడా అట్లే ఉంటుంది. ప్రియులారా, దేవుడు లేడు అనడము అన్సైంటిఫిక్ అండ్ అన్రీజనబుల్, ఇల్లాజికల్, హేతు విరుద్ధము, తర్క విరుద్ధము, శాస్త్ర విరుద్ధము. దేవుడు లేడు అనేది తప్పు. దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు ఉన్నాడు అన్న తర్వాత మళ్ళీ ఇందులో ఆస్తికత్వంలో కూడా సశాస్త్రీయత, అశాస్త్రీయత ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డ్రైవింగ్ అట్. దట్స్ ద పాయింట్. If you are a believer in God also, your belief in God must be scientific. Your belief in God must be logical.
మొన్న నేను అదే చెప్పింది. ఆ మదనపల్లిలో మార్క్ బాబు అడిగాడు నన్ను, యథార్థవాది క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో అడిగాడు, మదనపల్లి చిత్తూరు సంఘటన మీరు ఏమనుకుంటున్నారు? ఆ అమ్మాయి పేరేంటి? అలేఖ్య, అఖిల, అఖిలనా అఖిలనా అలేఖ్యనా? అలేఖ్య, అలేఖ్య. వాళ్ళ అమ్మ పేరు ఏదో ఉంది. మొత్తం మీద మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని తల్లిదండ్రులే కొట్టి చంపారు అని ఇదంతా మీకు తెలుసు కదా. దీనికి బాధ్యులు ఎవరు అని అంటే, నేను ఇచ్చిన సమాధానం మీరు వినండి, నెట్లో ఉంది. బాబు ఇవాళ దేవుని పేరు మీద అసాబ్లో గౌర్ చేసి ఉండలేనా? దేవుని పేరు మీద ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు యవనస్తురాళ్లను, చక్కని పిల్లలు, చదువుకున్న పిల్లల్ని డంబుల్స్తో కొట్టి ఎలకలను చంపినట్టు చంపారని ఎంత దారుణమని అందరూ మొత్తుకుంటున్నారు. ఈ రకమైన మూర్ఖత్వం అన్ని మతాలలో కూడా ప్రవేశించింది, యేసు మతంలో కూడా ఉన్నది, ఒకప్పుడు ఉండింది. అటువంటి మూర్ఖులు క్రైస్తవుల్లో కూడా ఉన్నారనే సంగతి నేను చెప్పాను. బికాజ్ ఐ స్టడీడ్ ఓన్లీ బయాలజీ, నాట్ బయాలజీ. किसी से नहीं डरता मैं, सिर्फ एक चीज से मैं डरता हूँ, वो चीज है डर. डर से मैं बहुत डरता हूँ, इसलिए उसको मैं खारी भी नहीं आने देता. భయం అనే దాన్ని చూస్తే నాకు చాలా భయం, కనుక దగ్గరికి రానియను. నేను భయపడడం అంటే నాకు చాలా భయం, అందుకే భయపడను. క్రైస్తవులలో కూడా ఇటువంటి మూర్ఖత్వాలు ఎన్నో జరిగినాయి. వీళ్ళు శివ పూజలు చేసి కన్న కూతుర్ని సవాలు చేశారు అనేది క్రైస్తవులందరూ ఒకటే, హిందువులనే అనొద్దు బాబు, క్రైస్తవులు కూడా పచ్చి మురుకులు ఉన్నారని చెప్పాను నేను. అంత పెద్ద మాట ఎలాగనేసారండి అంటే, అమెరికాలో బ్రాంచ్ డేవిడిక్ అనే ఒక క్రిస్టియన్ డినామినేషన్ లాగా ప్రారంభమై, బ్రాంచ్ డేవిడిక్ అని అంటే దావీదు చిగురు, దాని శాఖ మేమని చెప్పి ఒక డేవిడ్ కోరెష్ అనేవాడు ఒక కల్ట్ స్టార్ట్ చేశాడు. మీరు నెట్లో వెతకండి, డేవిడ్ కోరెష్ అనే మాట కొడితే సరిపోతుంది. DAVIDKORESH. వాడు నేనే దావీదు గోత్రములో పుట్టినటువంటి మెస్సయ్యాను, నేనే మెస్సియా, నేనే ప్రపంచంలో నీతి రాజ్యం స్థాపిస్తాను, మీరందరూ నా మాట నమ్మండి, మీరు నా భక్తులైతే నేను స్థాపించే నీతి రాజ్యంలో మిమ్మల్ని గవర్నర్లు, ప్రెసిడెంట్లు, కింగులు, క్వీన్లు చేస్తాను, నా మాట నమ్మండి అని అంటే కొన్ని వందల మంది, వాడికి ఒక పెద్ద 100 ఎకరాల్లో వాడికి ఒక క్యాంపస్, వాడికి ఒక బిల్డింగు, వాడికి అమ్యునిషన్. ఒక శ్రీలంక లాంటి ఒక చిన్న దేశానికి ఉన్నన్ని బాంబులు, గన్స్, వాడి అమ్యునిషన్ వాడు తయారు చేసుకున్నాడు. డేవిడ్ కోరెష్ హ్యాండ్సమ్ గాయ్, వాడు చూడండి, ఫోటోలు గిటలు అన్నీ ఉంటాయి అందులో ఇంటర్నెట్లో. అమెరికన్ గవర్నమెంట్కు వీని సంగతి తెలిసి ఆర్మీని పంపించి చుట్టుముట్టడేస్తే, మనకి ఇంకా సమయం ఇంకా కలిసి రాలేదు, మనము ప్రస్తుతానికి మనందరం చచ్చిపోదాం, మీరు నన్ను నమ్మిన వాళ్ళైతే నా మాట, నా ఆజ్ఞ మీకు నేను పరలోకం ఇస్తున్నాను, అందరూ ఆత్మహత్య చేసుకోమంటే కొన్ని వందల మంది మూకుమ్మడిగా ఒక్కటేసారి ఆత్మహత్య చేసుకుని వాడు కూడా చచ్చిపోయాడు. ఇక్కడ 2 ఆడపిల్లలు చచ్చిపోతే మీరు పెద్ద గగ్గోలు పెడుతున్నారు. ఆ పనికి వాళ్ళను బద్మాష్ వాడు వందల మందిని, వేల మందిని చంపించాడు వాడు మరి క్రిస్టియన్. మరి హీస్ టాకింగ్ అబౌట్ మెసాయా, జెహోవా, బైబిల్ అండ్ ద ఓల్డ్ టెస్టమెంట్ లా. విషయం ఉన్నట్టు టు ద పాయింట్ మాట్లాడాలి. ఇక్కడ ఏంటంటే, మతము అనేది ఈ మూఢత్వానికి ఎప్పుడు దారితీస్తుందంటే, నేను ఆ జవాబులో చెప్పాను ఏంటంటే, 2 విషయాలు మనం జాగ్రత్తగా పాటించాలి. ఇప్పుడు మనం వింటున్న బోధ, నమ్ముతున్న బోధకు ప్రాచీన గ్రంథాలలో శాస్త్రీయ ప్రమాణం ఉన్నదా, శాస్త్ర ప్రమాణము, ప్రామాణిక గ్రంథాల యొక్క సపోర్ట్ ఈ ఫెయిత్కు ఉన్నదా అని చూడాలా. 2వ విషయం, అప్లై యువర్ కామన్ సెన్స్ టు వాట్ ఎవర్ యు ఆర్ లిసనింగ్ ఆర్ బిలీవింగ్. మీరు వినే బోధ, నమ్మే బోధకు నీ కామన్ సెన్స్ అప్లై చేయాలా.
ఇంగితానికి విరుద్ధమైనది చెయ్యొద్దు, చేసినా మనం నమ్మొద్దు. ఇప్పుడు నేను బోధ చేసి ధన్మని ఒక మిషన్ గన్ తీసుకొని ప్రభువైన యేసు నన్ను ఆజ్ఞాపించుచున్నాడు, మనమందరమును ఇప్పుడు పరదేశుకు వెళ్ళుదాము, 3వ ఆకాశము అని చెప్పి నేను మిషన్ గన్ పట్టుకుంటే మీరు ఏం చేయాలా? ముందు నా మీద పడి 6 గంటలు ఆక్కొని 4 తన్ని మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాలి. అమ్మో మా ప్రాఫిట్ అండి, దేవుని నోరండి, అపోస్తలుడు అండి అని ఆ పిచ్చి మాటలు మాట్లాడ అపజలు లేదు, ఏమి లేదు. అరే పాగలు హోగారే, వీడు మైండ్ పోయింది, వీడిని పట్టుకోయి హాస్పిటల్ ఏమని అనాలి మీరు. నన్ను కూడా దేవుడు నాకు చెప్పాడండి. నాకు 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, రే ఓఫీర్ బాబు, నేనేమైనా నీకు ఎప్పుడని చెప్తే, తండ్రి ఇప్పుడు నువ్వు చెప్పిన మాట బైబిల్లో ఎక్కడున్నదని అడగాలి నాయన. మాట్లాడింది నేనే అయితే మహా సంతోషంగా నీకు చూపిస్తా. ఇగో ఈ గ్రంథంలో ఉంది, నేను రాసి పెట్టాను ఫలానా ప్రవక్త అని చూపిస్తా. ఒకవేళ అరే నేనే చెబుతుంటే బైబిల్ ఎక్కడుందంటావా అని కోప్పడ్డాడు అనుకో, ఆ మాట్లాడింది నేను కాదురా సైతాను అనుకో అని దేవుడు నాకు చెప్పాడు. అందుకే ఇంత సేఫ్గా ఉన్నా నేను. యెహోవా దేవుడు దిగొచ్చినా సరే నేను చెప్తాను, బైబిల్లో దిఖాకి ఎక్కడుందో బైబిల్లో చూపించంట. చూపించకపోతే నువ్వు దేవుడు కాదురా దయ్యాను అంటే ఆ గట్స్ ఉంది నాకు. బైబిల్లో చూపించవా, పెద్ద వెలుగు పెట్టుకొని వస్తే మేము భయపడతాం అనుకున్నావా? అట్లాంటి పిచ్చి ఆశలు పెట్టుకోకు. నువ్వు దేవుడైతే అయ్యావుగాక, నువ్వు చెప్పేది బైబిల్లో ఉండాలి, లేకుండా గెట్ లాస్ట్ అంటావు. అంత ధైర్యం నాకు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నో బయాలజీ. దేవుడే వస్తే కూడా పहले इधर देखा बाद में बात करो सोचेंगे. ఇందులో ఉన్నదా? ఒక్కోసారట ఇందులో నేను దేవుడను, నేను నీ ప్రభువును మాట్లాడుచున్నానని స్వరం వస్తుందట. బైబిల్లో ఎక్కడుంది ప్రభు అంటే వాడి కోపం వచ్చి, నా అంతటి వాడు మాట్లాడుచుండగా నువ్వు బైబిల్ వచ్చిన అడుగుతావా, అవిశ్వాసి, అల్ప విశ్వాసి అని కోపడ్డాడు అనుకో, డెఫినెట్గా వాడు సైతాన్ రా, నేను కాదని తెలుసుకో. మరి దేవుడే నాకు చెప్పాడు, ఇంక నాకు భయం ఎందుకు? దేవుడు నన్ను కోపడ్డాడు అనుకో, నేనే చెబుతుంటే బైబిల్ అంటావేంట్రా అని అంటే, నువ్వే కదా చెప్పానంటే, నేను ఎప్పుడు చెప్పానంటే, ఓ అప్పుడు చెప్పింది నువ్వు కదా, కొత్తడు అన్నమాట. గెట్ లాస్ట్ అంటాను నేను. గెట్ లాస్ట్ అంటే ఏంది అంటాడు వాడు. అంటే గెట్ అవుట్ అని అర్థం రా పో. తెలుగులో ఇంకా ఉర్దూలో కూడా చెప్పమంటే చెప్తా, పో నువ్వు దేవుడు కాదు. పెద్ద వెలుగుతో దేవదూతలు రెక్కలు రెపరెపలు ఆడుకుంటూ వచ్చిన ఆ కథా కార్ఖానా సీను, ఆ దృశ్యం, డ్రామా సెట్టింగ్ చూసి నేను భయపడేవాడిని కాదు. ఇక్కడ ఏదన్నా మాట ఉంటే దీనికి భయపడతా అంతే. దేవుని స్తోత్రం కలుగురు కాక. ప్రామాణికత, శాస్త్రీయ ప్రామాణికత అంటే ఆస్తికత్వములో శాస్త్రీయత, అది నేను చెప్తున్నా. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సైంటిఫిక్ థీయిజం. సశాస్త్రీయమైన దైవభక్తి అని పెట్టుకోండి మీరు మీ నోట్స్లో. సశాస్త్రీయమైన దైవభక్తి, ఇంగితమునకు అనుకూలమైన దైవభక్తి, తర్కబద్ధమైన హేతుబద్ధమైన న్యాయమైన దైవభక్తి. అసలు దేవునందు భక్తి అంటేనే అశాస్త్రీయం అని వాళ్ళు అంటుంటే, నీ ముఖం పోరా, దేవుడు లేడనేది అశాస్త్రీయము, దేవుడు ఉన్నాడు అనడంలో కూడా మేము సశాస్త్రీయమైన విశ్వాసం కలిగి ఉన్నాము. 2 విషయాలు. ఇప్పుడు ఎవడైనా ఒక కల్ట్ పెట్టి విచిత్రమైన బోధ చేశాడు అనుకో, ఇది ప్రాచీన గ్రంథములలో వేదములో ఎక్కడైనా రాసి ఉన్నదా అనేది చూడాలి. రెండవది, దీనికి ఇంగితం ఒప్పుకుంటుందా, కామన్ సెన్స్ అనేది మనం అప్లై చేయాలి. ఈ ఇంగితము ప్రాచీన గ్రంథాల ప్రమాణము ఈ 2 లోపించినప్పుడే ఆ మదనపల్లి లాంటి సంఘటనలు, డేవిడ్ కోరేష్ లాంటి సంఘటనలు జరుగుతాయి. అన్ని మతాలలో ఉన్నాయి ఇటువంటివి. వాళ్ళది బయటకు వచ్చింది. ఇంకా ఇటువంటి మూర్ఖత్వం అన్ని మతాల్లో ఉంది. ఆ దేవుని పేరు మీద, ఈ దేవుని పేరు మీద, దేవత పేరు మీద నరబలులు,
ఇంకా ఘోరమైన విషయాలు ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలో చెప్పకూడని విషయాలు కూడా, ఇంకా మీరు ఏదన్నా వైల్డ్ ఇమాజినేషన్ ఊహించుకోండి, అంత ఘోరాలు జరుగుతుంది. కొంతమంది పాస్టర్లు ఇంగితం లేకుండా చెప్పకూడని చండాలం కూడా చెప్పేస్తారు ప్రసంగంలో. బోధకుడు అన్నవాడికి నోటి మీద కంట్రోల్ ఉండాలి. చెప్పకూడని సంగతులు చెప్పొద్దు. నోరు స్లిప్ అయింది అనొద్దు. నోరు స్లిప్ అయితే నువ్వు ఇక్కడ నుంచి స్లిప్ అయిపోతావు. 2-3 సార్లు చూస్తారు జనాలు, పిలవటం మానేస్తారు. నోరు మంచిది కాదు సార్ అని. ఎందుకు చెప్పలేనంటే దోస్ ప్రాక్టీసెస్ ఆర్ సో వల్గర్, సో డర్టీ, చాలా హారబుల్గా అటువంటి కార్యక్రమాలు చేసే పూజలు కూడా ఉన్నాయి. దానికి ప్రామాణికత ఉండదు. వేదము యొక్క ప్రామాణికత, వేదం యొక్క సపోర్ట్ ఉండదు. ఇంగిత జ్ఞానానికి దానికి సంబంధం ఉండదు. కాబట్టి మనము ఎవరు చెప్పండి, ఆస్తికులలో, ఆస్తిక సమాజములో శాస్త్రీయతను కోరుకునే ఇంగిత జ్ఞానము కలిగిన దేవభక్తులము. ఆస్తికత్వములో శాస్త్రీయతను కోరుకునే ఇంగిత జ్ఞానం కలిగిన దైవభక్తులము. అందుకే మా పేరు ఓఫీరిస్టులు అంటారు. కొంతమంది ఓఫీర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటారు. చాలాసార్లు నోరు మూసుకో అనాలనిపిస్తుంది నాకు. అసలు నీకు ఏం తెలుసు ఆలోచన విధానం అని వర్ధిల్లమంటున్నావు? ఆలోచన విధానం దానికి తోక తొండం కూడా ఇంకా తెలియదు. ఇంకా 100 సంవత్సరాలు అవుతుంది. ఓఫీర్ ఇజం అనే ఇజంను ఎవడైనా జీర్ణం చేసుకోవాలంటే ఇంకో 100 years అవుతుంది. కనీసం పక్కోడని ప్రేమతో పలకరించనే లేని వాళ్ళు ఓఫీర్ ఆలోచన విధానం ఏంటండి? పక్క విశ్వాసిని ప్రేమతో పలకరించేది లేనప్పుడు ఇంకా ఇంత అంతరిక్షం అంత హైట్ ఏం మాట్లాడతాడో ఏం అర్థమవుతుంది? సరే, ఆ సబ్జెక్టుల తర్వాత వస్తాను. కానీ దేవుని మీద విశ్వాసం కలిగిన మనము ఇంగితానికి విరుద్ధమైనది నమ్మము, శాస్త్రీయ ప్రమాణము లేని దానిని ఎప్పటికీ అంగీకరించము. అది నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సత్యం. అందులో భాగముగానే మానవ చరిత్ర, సశాస్త్రీయమైన దైవభక్తి అంటున్నా కదా నేను. మానవ నాగరికత లక్షల కోట్ల సంవత్సరాలని చెబుతున్న దానికి నాకు రేడియో కార్బన్ డేటింగ్ సిస్టంలో నాకు ప్రూఫ్స్ కావాలి. ఐఎమ్ అప్లయింగ్ సైన్స్ టు రిలీజియన్. సైన్స్ రిలీజన్ వేరు కదా అని ఆ బేవఖూఫ్ మాటలు మాట్లాడొద్దు. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే ఆ పుస్తకంలో ముందు క్యాప్షన్ నేను రాశాను, సైన్స్ వితౌట్ రిలీజియన్, రిలీజియన్ వితౌట్ సైన్స్. రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అండ్ సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ లేమ్. సైన్స్ ఉంది, దానికి దైవభక్తి లేదనుకో, అది కుంటిది, నడవదు. భక్తి ఉన్నది కానీ సైన్స్ లేదనుకో, అది గుడ్డిది, గుడ్డి భక్తి, వాస్తవాన్ని చూడదు. అంతరిక్షంలో బుద్ధిజీవుల గురించి రాసిన గ్రంథంలో ఈ క్యాప్షన్ రాసి గుర్తుందా? కాబట్టి ఈ మాట అన్నాడు మామూలుడు కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ సైన్స్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నమాట. ద ఫేమస్ కోట్స్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇది కూడా వస్తుంది. గనుక గుడ్డిది కాకుండా కుంటిది కాకుండా సమాజం ఉండాలంటే సమాజానికి 2 ఉండాలా. ఏముండాలా? దైవభక్తి ప్లస్ సైన్స్. సైన్స్ లేని భక్తి ప్రమాదమే, భక్తి లేని సైన్స్ కూడా ప్రమాదమే అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు. అంతకంటే పెద్ద మనగాళ్ళండి వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. కనుక మనం సైన్స్, దైవభక్తి, సైంటిఫిక్ నాలెడ్జ్, దైవభక్తి 2 సమపాళ్ళలో కలిగిన వ్యక్తిత్వమే పరిపూర్ణ వ్యక్తిత్వం అని మనము నమ్ముతున్నాము, బోధిస్తున్నాము. మనము కూడా సాధన చేస్తున్నాం. అలా సాధన చేస్తున్న గుంపు పేరు ఓఫీరిస్టులు అంటారు. వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్, ట్రయింగ్ ఫర్ ఐడియాలజికల్ పర్ఫెక్షన్. భావజాలపరమైన సంపూర్ణత కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొండ మీదకి ఎక్కలేదు, ఎక్కేది స్టార్ట్ అయితే చేశాం.
ఇంకా ఎన్ని అడుగులు వేయాలో, 100 అడుగులు మనకు తెలియదు, కానీ ఎక్కడం స్టార్ట్ అయితే చేశాము. ప్రియులారా, మతములో లేక దైవ భక్తిలో శాస్త్రీయ నిరూపణలు అవసరం అని చెప్తూ, అందులో ఒక భాగంగా ముందేం చెప్పా, ఫస్ట్ పాయింట్ నేను ఎన్ని వేల ఎన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఒకటి గాలి కబుర్లు కాదు బాబు. నువ్వు చెప్పిన ప్రతి డేట్కు ఒక రాయో రప్పనో ఏదో ఒకటి ఉండాలి, దానికి ల్యాబ్లో డేటింగ్ చేయాలి. ఇదొకటి. రెండవది, యాక్యురేట్గా ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడు ఒక మాట చెప్పి ఉంటే ప్రపంచమును ప్రభావితం చేసిన రాజకీయ సంఘటనలు కూడా ముందుగా చెప్పి వ్రాయించి జరిగించి ఉండాలి. ఈ ప్రపంచ చరిత్ర 6000 ఏండ్లు అంటున్నాం. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ దాని గురించి వాదన చేయకుండా ఒప్పుకుందాం. వాదన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నోడు చేయొచ్చు. 6000 ఎన్ని వేలో అక్కడ నుండి ప్రపంచము ఈ దశకి ఎలా వచ్చింది, ఈ పొలిటికల్ డెవలప్మెంట్, సోషియలాజికల్ డెవలప్మెంట్ ఎలా జరిగింది దాని గురించి యాక్యురేట్గా మనకు రిపోర్ట్ ఇవ్వగలిగి ఉండాలి. చరిత్రలో ఈ సంగతులు నేను జరిగించబోచున్నాను అని ముందుగా చెప్పి జరిగించిన వాడై ఉండాలి. అలా చెప్పగలిగిన వాడు బైబిల్ దేవుడు మాత్రమే. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన వరల్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. ఆయన పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన కోడిపుంజు మేకలాగా అరుస్తుంది, మేక పందిలాగా అరుస్తుంది, ఇటువంటి సంగతులు చెప్పాడు తప్ప మన దేశాన్ని ఒక కోమటాయన గోచి పెట్టుకొని దేశాన్ని నడిపిస్తాడు. గాంధీ గారి గురించి ఒక విధవరాలు కొన్ని సంవత్సరాలు 15 ఏళ్ళేమో దేశాన్ని ఏలుతుంది, ఇందిరాగాంధీ గారి గురించి ఇట్లాంటివి కొన్ని చెప్పాడు. కానీ ప్రపంచ రాజకీయములను ప్రభావితం చేసే సంగతి ఒక్కటి కూడా లేదు. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రము, సినేరియో మొత్తం రాసినటువంటి అధ్యాయము దానియేలు 11. దానియేలు 11కు నేను చెప్పిన ఉపోద్ఘాతం ఇదంతా. ఏదో ఒక విద్యుద్ఘాతము. ప్రపంచ రాజకీయాలు ఇది నేను వదిలేస్తాను. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకుని దండం పెట్టుకొని చెప్తున్నాను. ఇంటికి వెళ్ళి బైబిల్ పక్కన బారేసి మీ పనిలో మీరు చూసుకోకండి. మీ మైండ్ సబ్జెక్ట్లో ఉండాలండి. ఇంకా ఏం గొప్ప పని ఉన్నది చెప్పండి మనకు? ఇంకేం పని లేదు. అన్నిటికంటే గొప్ప పని బైబిల్ పరిశోధన. దానికన్నా గొప్పది నువ్వు ఊహించలేవు కూడా. ఈ దానియేలు 11వ అధ్యాయంలో దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. దయచేసి గ్రంథములోకి రండి, నేను ముగించేస్తాను తొందరగా. దానియేలు 11వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో శూరుడకు ఒక రాజు పుట్టి, ఈ గ్రేకుల రాజ్యంలోనన్నమాట ఒక మహాబలవంతుడైన రాజు గ్రీకులకు విరోధంగా ప్రజలను రేపుతాడు. ఆ తర్వాత ఒక మహాశూరుడకు రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారముగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యము ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును. ఎగ్జాక్ట్లీ దిస్ హ్యాపెండ్ టు ద అలెగ్జాండ్రియన్ ఎంపైర్, గ్రీక్ ఎంపైర్ established by Alexander the Great. అతడు రాజైన తరువాత 30 ఏళ్ళ వయసులో చచ్చిపోయాడు. ఆయన పడుచు వయసులో, పెళ్లి లేదు, పిల్లలు లేదు, అతనికి వారసులు లేరు కనుక అతన్ని సైనిక జనరల్స్, మిలిటరీ జనరల్స్ ఆయన కింద ఉన్నవాళ్ళు 4 భాగాలు చేసుకున్నారు. ఆ గ్రీక్ ఎంపైర్ నార్దరన్, సదరన్,
ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఎంపైర్ అని పిలువబడింది. అందులో నార్దర్న్ ఎంపైర్ ఈజ్ సిరియా. ఆ నార్త్లో నుండి యాంటీ క్రైస్ట్ వస్తాడు అని బైబిల్ అనేక చోట్ల చెప్పింది. యుగాంతం బుక్ చదవండి. యుగాంతం కూడా స్టాక్ అయిపోయినట్టుంది. ఇప్పుడు అందరూ ఎగబడి అడుగుతూ ఉన్నారు కరోనా వచ్చినప్పటి నుంచి. చదివితే దాంట్లో మీకు క్లారిటీ వస్తుంది. వీఆర్ గ్రేట్ఫుల్ టు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇన్ చైనా. So they have increased the sales of Ophir publications because they created this virus called corona, COVID-19, and people began to understand that Ranjit Ophir was right all the time. ఎంత దుష్టును కూడా దేవుడు వాడుకుంటాడు. చైనా వాడిని కూడా వాడుకున్నాడు. సరే, ఇక్కడ ఆకాశపు నలుదిక్కులు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర 4 రాజ్యములుగా విభాగింపబడును. దిస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే విత్ అలెగ్జాండర్స్ ఎంపైర్. ఇంకా తర్వాత సెవరల్ థింగ్స్ రాసుకుంటా వస్తాడు. 4 చూడండి. అతడు రాజైన తర్వాత అతని రాజ్యము శిథిలమై ఆకాశము నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశము వారికి గాని అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయువారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికి వేయబడును. అతని వంశపు వారు దాన్ని పొందరు గాని అన్యులు పొందుదురు. ఎగ్జాక్ట్గా అలెగ్జాండర్ ద గ్రేట్కి వారసులు లేరు. వాడి వంశవాడిది కాదు రాజ్యం, ఎవడోడికి వెళ్ళిపోయింది 4కి. And you know, this book was written in 500 BC and this history happened 300 years BC. ఈ పుస్తకం రాసినాక 200 ఏళ్ళు అయిన తర్వాత అలెగ్జాండర్ పుట్టాడు. అలెగ్జాండర్ పుట్టక ముందు 200 ఏళ్లకు ముందు దానియేలు ప్రవక్త ఈ ప్రవచనం చెప్తున్నాడు. ఇప్పుడు నాది అన్సైంటిఫిక్ ఫెయిత్ అన్నోడిని ఏ చెప్తూ కొట్టాలో, ఎడమ చెప్తున్నా కుడి చెప్తున్నా ఏదన్నా కానీ మొత్తం మీద చెప్పై ఉండాలి. అది ఆప్షన్ ఇస్తున్నా, విచ్ చెప్పు యూ వాంట్, రైట్ ఆర్ లెఫ్ట్. వీఆర్ వైల్డ్, వీఆర్ యాంగ్రీ అగేన్స్ట్ సచ్ యూజ్లెస్ క్రిటిక్స్. దైవభక్తి లేని సైన్సు గుడ్డిదైపోతుందిరా అని చెప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే మేధావుల వీళ్ళందరూ. సైన్స్ మాట్లాడినాక దేవుడు అనొద్దు, దేవుడే ఒక అన్సైంటి వారు, పిచ్చుకుక్కవాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో? ఆల్బర్ట్ ఐన్స్టీన్ కంటే గొప్ప నువ్వు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బిలీవ్డ్ ఇన్ గాడ్. సో డోంట్ టాక్ అబౌట్ బీయింగ్ వెరీ సైంటిఫికల్లీ ఇన్ఫార్మ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. యు ఆర్ ఎ ఫూల్, సో యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ద బైబిల్ సేస్ ఇట్. కేసు పెట్టాలంటే కింగ్ డేవిడ్ మీద పెట్టుకో. మన ఎవరు రామాయణం మీద శ్రీరాముల వారి మీద కేసు పెట్టాడంట. కేసు పెట్టారు. ఇది తెలుసా? అది భార్యను, నిండు గర్భిణిగా ఉన్న భార్యను అడవికి వెళ్ళగొట్టాడు. ఇది ఉమెన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్కు చాలా భంగకరము, అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకు వస్తుందని చెప్పి రాముని మీద కేసు పెట్టారు. రియల్లీ ఇట్ హ్యాపెండ్. తెలుసా మీకు? ఇది వార్తల్లో చదివిన వాళ్ళు చేయొద్దని చూద్దాం, కొంచెం చూడాలి మన చుట్టూ ఏమవుతుంది. రాముని మీద కేసు పెడితే జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. చేసి బాధితురాలు తీసుకురమ్మని చెప్పి, ఇప్పుడు సీతమ్మ వారిని వాళ్ళు ఎక్కడ తెస్తారు? సో కేసు డిస్మిస్డ్ అంటే రీసెంట్గా జరిగింది ఇది. బాధితురాలను వచ్చి బోర్డులో నిలబడి సాక్ష్యం చెప్పమంటే వీడికి అక్కడ దొరకాలా? సో కేసెస్ డిస్మిస్డ్ అనేసాను. అట్లాగే మీరు నాస్తికులందరూ బుద్ధిహీనులు అని అంటే కేసు పెడితే దావీదు రాజు మీద పెట్టారు కేసు. చూద్దాం ఎట్లా విచారణ చేస్తారు. ప్రభునందు ప్రియులారా, యాక్యురేట్గా 200 సంవత్సరాలకు ముందు చెప్పి తర్వాత ఒక వరల్డ్ క్లాస్ పొలిటికల్
అన్ఫోర్సీన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ని చెబుతున్నాడు. మహాశూరులకు ఒక రాజు, అతనికి రాజ్యం ఉంటుంది, అతనికి వారసులు ఉండరు, 4 భాగాలు చేస్తారు. సెల్యూసిడ్ ఎంపైర్, టాలెమియన్ ఎంపైర్. టాలెమి అనేవాడు ఈజిప్టు, సెల్యూకస్ అనేవాడేమో వాడు సిరియా తీసుకెళ్ళాడు. ఎంత యాక్యురేట్ అండి! వీళ్ళెవరు అలెగ్జాండర్ యొక్క వంశస్థులు కారు. ఆ తర్వాత ఇంకా చాలా 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 సంగతులు జరిగి అనేక సంఘటనలు అయినాక ఇక ఆఖరికి మన కాలానికి వస్తాడు. ఇంకా మన కాలం దాటిపోయింది. మన కాలం దాటిపోయింది. ఇప్పుడు ఎవడి గురించి రాస్తున్నాడంటే, అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి 31 అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలువబెట్టుదురు. ఇది ఎప్పుడు తెలుసా? అనుదిన బలి నిలిపివేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మహాశ్రమల కాలంలో జరుగుతుంది. ఇది జరగబోతున్నది అని పౌలన్న రాశాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి దయచేసి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు అంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణని తన్ను కనపరుచుకొనుచు. ఏమండి? తన్ను తాను దేవుడు అనిపించుకొనుచు, దేవుడని కనపరుచుకొనుచు. వాడు ఏం చేస్తాడట? దేవుని ఆలయములో ఏది దేవుడు అనబడునో దానంతటిని ఎదురిస్తాడు. వాడు దేవాలయములో ప్రవేశించి నేను దేవుడను అని చెప్పుకొనుచు 9వ అధ్యాయంలో ఒక పని చెప్పాడు. 9:27 అతడు 1 వారము వరకు అనేకులను నిబంధనను అనేకులకు స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. బలిని నైవేద్యమును నిలిపివేయును. దానియేలు 9:27లో 11:31లో బలిని నిలిపివేయును. నాశనకరమైన హేయ వస్తువును ఏం చేస్తారు చెప్పండి? నిలవబెట్టుదురు. 31 చూస్తున్నారా? నాశనకరమైన హేయ వస్తువును నిలవబెట్టుదురు. ఎవరు ప్రవచించారు ఇది? చెప్పాలి మీరు కొంచెం. దానియేలు ప్రవచించాడు కదా. యేసు ప్రభు వారు అదే మాట యాక్యురేట్గా చెప్పారు. చూడండి మత్తయి సువార్త 24:15. మత్తయి 24:15. అదిగో కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. నాశనకరమైన హేయ వస్తువు ఎక్కడ నిలబడుతుంది? పరిశుద్ధ స్థలంలో. 9:27 ఏమన్నాడు? నాశనకరమైన హేయ వస్తువు. 11:31 ఏమన్నాడు? నాశనకరమైనది నిలవబెట్టుదురు. ఒకటే సంఘటనను గూర్చి దానియేలు 9:27లో రాయబడింది, 11:31లో రాయబడింది, మత్తయి సువార్త 24:15లో రాయబడింది. అదే సంఘటన గురించి 2వ తెస్సలోనిక 2:3లో రాయబడింది. సేమ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎవరు చేస్తారు? వారము వరకు అనేకులతో నిబంధన చేసినాక ఇది జరుగుతుంది. అనేకులతో నిబంధన వారం అంటే ఒక 7 సంవత్సరాల వరకు నిబంధన చేసే అతడే క్రీస్తు విరోధి, అంతిమ అబద్ధ క్రీస్తు. అంటే BC 500 ఏళ్ల నాడు జరిగినటువంటి ప్రవచనం, దాని నెరవేర్పు ఎక్కడ మొదలైంది? BC 300 ఏళ్లకు మొదలయ్యి AD 2000 సంవత్సరాలు దాటిన తర్వాత జరగబోతున్న సంభవం వరకు అంత వైడ్ స్కోప్తో ఉన్న ప్రవచనమే డానియల్స్ 11th చాప్టర్. గుండెలు అవిసిపోయే ప్రత్యక్షత.
అది నా బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాశస్త్యము, విలువ. అరే ప్రపంచ రాజకీయాలు ఇక్కడ రాశాడు యాక్యురేట్గా జరుగుతున్నారో బాబు అని చెబితే కోడిపుంజి మేకలా గరిసిందని అన్నారు. మేకలా గరిస్తే కుక్కలా గరిస్తేమరా బాబు, దానివల్ల ఎవరికి లాభం? మిమిక్రీ ఆర్టిస్ట్ పెడితే వాడు కూడా అరుస్తాడు అన్ని జంతువుల్లాగా. బైబిల్ ఏమో వరల్డ్ క్లాస్ బుక్, ఇదేమో లోకల్, ఇదేమో గ్లోబల్. బైబిల్ దేవుడు గ్లోబల్ అండి, నువ్వు చెప్పినంత లోకల్. ఇంకంతకంటే నాస్టడేమస్ నయం. నాస్టడేమస్ చెప్పాడు, కొంతమంది చెప్తున్నారు ఫ్రెంచ్ సియర్ దీర్ఘదర్శి. అండ్ సో మెనీ పీపుల్ డోంట్ నో నాస్టడేమస్ వాజ్ ఎ క్రిస్టియన్. తెలియదు వీళ్ళకు. గెలీలియో, కోపర్నికస్ వాళ్ళు క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు. ఏదన్నా పనికొచ్చే మాట చెప్పిన వాళ్ళ క్రిస్టియనేనండి. క్రిస్టియన్స్ కాని వాళ్ళందరూ కనిపెట్టింది ఏంటంటే ఈ కుల వ్యవస్థ, ఆడవాళ్ళందరూ చండాల పోళ్ళు, పనికి మాలిన అపవిత్రమైన వాళ్ళు, కొందరు జనాభాలో 30% ఎట్లా పుట్టినో మాకు తెలియదు. ఈ ఫాల్తు సిద్ధాంతాలని చెప్పింది వీళ్ళు. బైబిల్ నమ్మిన తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేసి తీసుకొచ్చారు. ఏమి డెవలప్? నీ మొహం డెవలప్. మా దగ్గర ఎప్పుడో విమానాలు ఉన్నాయట, ఏది తీసుకురా ఒకటి. మరి ఒక విమానం రెక్క కానీ, ఒక చక్రం కానీ, ఇంజన్ కానీ తీసుకురా. ఒకటి చెప్తాడు, విమాన శాస్త్రం అనేది ఒకటి ఉందంట, భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రం. దానిలో ఈ రీతిగా కెమికల్స్ అన్ని పెట్టి దీన్ని ఈ విధంగా ఇంధనం. అరే అది నాకు గ్రౌండ్లోకి తెచ్చి అది ప్రాక్టికల్గా చేసి చూపెట్టు, చేసి ఎగిరి చూపెట్టాలి. నువ్వు ఎగిరి వీడి కింద పడి నడ్డివితో పీడ విరగడం అవుతుంది. అన్ని కబుర్లు బాబు. మేము చెప్పేదేమో వాస్తవము, చరిత్ర. నువ్వు చెప్పేవన్నీ కూడా విష్ఫుల్ థింకింగ్ అంతే. ద బైబిల్ ఈజ్ ద ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమన్నాడు యేసయ్య. నీ వాక్యమే సత్యం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను. హల్లెలూయా. వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, వేలాది వెండి బంగారు నాణెముల విస్తార ధన నిధి కన్నా, నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైన నిధి ప్రభువా. నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదన్, నీ ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడెదం ప్రభుని వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే
శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ప్రభునందు ప్రియులారా, అసూయాపరులు, నిర్హేతుకముగా బైబిల్ని, యేసును ద్వేషించేవాళ్ళు ఎంత విషం గక్కినా సరే, ఎంత విష ప్రచారాలు చేసినా సరే, బైబిల్ విలువ బైబిల్దే. ఈ 6000 ఏళ్ల కథ అంతా పచ్చబద్ధం అండి. లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర మా దగ్గర ఉందని నిరూపిస్తాననే కరడుగట్టినటువంటి హిందూ జాతీయతావాది డాక్టర్ ప్రొఫెసర్ ఎస్ఆర్ రావ్ అనే ఓషనాలజిస్ట్ ద్వారక సముద్ర గర్భంలో మునిగిందని మహాభారతం యొక్క చివరి అధ్యాయంలో రాశారు. శ్రీకృష్ణుడు ద్వారకను కట్టించినాడు. ఆ లోపల సముద్రం పొంగి మునిగిపోయింది కనుక అది సముద్రంలో ఆ నగరం దొరికితే క్రైస్తవులదంతా గొడ్డలి పెట్టు కొట్టి పారేచి వీళ్ళ ఫెయిత్ అంతని మన మీద ద్వేషంతోనే ఎస్ఆర్ రావు గారు ఆ పరిశోధన చేశారు. చేస్తే దొరికింది ద్వారక. దొరికిందండి. ద్వారక ఫౌండ్ అనే బుక్ నా దగ్గర ఉంది. నువ్వు ఏది ఊరికే మాట్లాడని చెప్పిన, యెహోవా దేవుడు వస్తేనే ఇక్కడెక్కడ ఉంది చెప్పని క్షమించేది లేదు. ఇక్కడ ఉంటేనే వింటాను అన్నోడిని, మొండోడిని. ఇప్పుడు పాస్టర్లు గీస్టర్లు చెప్తే వింటాను నేను? నేను పాస్టర్ల దగ్గర బైబిల్ కాలేజీలో తయారైనటువంటి బోధకుడిని కాదు. బాప్తిస్మ చౌహాన్ లాగా అడవిలో తయారు చేసిన బోధకుడిని నేను. ఆ బుక్ నేను ఆన్లైన్, అది బయట అమ్మడం లేదు, ఆన్లైన్ కొనుక్కున్నాను నేను. కొనుక్కొని చదివా. అరే ద్వారకా నగరం దొరికిందని మొత్తం దాన్ని వెతికితే దాని రేడియో కార్బన్ డేటింగ్ అంతా BC 300, 400, 500 ఉండదు. ఒక్కటి కూడా డేటింగ్ కనీసం BC 10,000 కూడా లేదు. 1,00,000 సంవత్సరాలు ఉన్నారు కదా మరి. లేదు. దానికి కన్వీనియంట్గా ఏం చెప్తారంటే ద్వారకా నగరం అనేది దీన్ని ఏమంటారు, ద్వాపర యుగం. ద్వాపర యుగ అంతములో శ్రీకృష్ణుల వారు కట్టించారు. ద్వాపర యుగం అంతమైపోయి కలియుగం ప్రారంభమై ఇప్పుడు 5,000 పైచిలుకు సంవత్సరాలే అయింది అని పరువు దక్కించుకుంటారు. మరి అదే మేము చెప్పేది. చెప్పిన కలియుగమే ఏదైనా తోటలో ఆదాంతో మొదలైందని మేము చెప్తున్నాం. నువ్వు 5,000 అన్నావే, మేము 6,000 అంటున్నావు. అదే మరి ఇదే ఈ యుగమే మనకు సంబంధం. ఆ వెనుకటి మనకు సంబంధం లేదు. ఆ రక్తం మనది కాదు, ఆ జాతి మనది కాదు, ఆ జీర్స్ మనవి కాదు. ఇందులో BC 300 అంటే ఏంటి తెలుసా? 2,300, 2,500 అని. ఇక మరి 10,000, 20,000, 50,000 ఎక్కడిది? 1,00,000 ఎక్కడిది అసలు సంవత్సరం? ఎంత ప్రయత్నం చేసినా బైబిల్ తప్పు అని ఇప్పటిదాకా ఒక్క శాస్త్రీయ నిరూపణ కూడా లేదు. ఒక్క సైంటిఫిక్ డెవలప్మెంట్ డిస్కవరీ ఏది కూడా బైబిల్ చెప్పింది తప్పని నిరూపించింది ఇప్పటిదాకా లేదు. వరల్డ్ క్లాస్ ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ బైబిల్ నమ్ముతారు. లోకల్ ఐడియాలజీ వాళ్ళందరూ బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడతారు. పోనీ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోయి మమ్మల్ని ఏదో ఫూల్స్ అని అనుకోకు. నంబర్ 1 ఫూల్ మమ్మలను అనవసరంగా విమర్శించినోడే నంబర్ 1 ఫూల్ వాడు. అందరితో మేము స్నేహంగా మాట్లాడి నిరూపణలు చూపించి ఒప్పించి తర్కించి అన్న నీకేమైనా తెలిస్తే చెప్పు నేను నేర్చుకుంటా అన్నంత సౌమ్యులము మేము. పిల్లిని కూడా గదిలో వేసి కొడితే అది పులి కంటే భయంకరం అయిపోతుంది. ఇప్పుడు మేము పిల్లి లాంటి వాళ్ళం అనుకోండి, 2,000 సంవత్సరాలను బట్టి మమ్మల్ని గదిలేసి కొడుతున్నారు. మరి ఇప్పుడు ఏం కావాలి? మేము ఏమవుతుందో చేసి చూపిస్తాం. సుప్రీంకోర్టే చెప్పింది ఏం చేయాలి. ఏం లేదు, సింపుల్, వాడు మీ దగ్గరకు వస్తే మీరే కొట్టండి సుప్రీంకోర్టే చెప్పింది. రూలింగ్ ఉంది. ఎందుకంటే ఎంతమంది కానీ పోలీసులను పెడతామండి. 130 కోట్ల మంది జనాభాకు 130 కోట్ల పోలీసులు ఉండాలా?
ప్రతి ఒక్కరికి పోలీస్ పెట్టగలమా? అనవసరంగా మీ ఇంట్లోకి వచ్చి కొడితే మీరే కొట్టండి అని సుప్రీంకోర్టే చెప్పింది, రూలింగ్ ఉంది ఇది. కాబట్టి అప్పుడు ఏమవుతాయి, పిల్లులని పుల్లు అయిపోతాయి. దేవుని వాక్యము సత్యం ఎంత యాక్యురేట్గా చెప్పాడో చూడండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? ప్రపంచ రాజకీయ ముఖ చిత్రము మొత్తం అంతా రాయబడిన సంగ్రహ నివేదిక, దానియేలు 11వ అధ్యాయము అంటూ కదా నేను ప్రసంగం మొదలుపెట్టా. ఈ ప్రసంగాన్ని మొదటి సెంటెన్స్ ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాను? ప్రపంచ రాజకీయ సంభవముల సంగ్రహ నివేదిక రిపోర్టు, దానియేలు 11వ అధ్యాయం. అది ఎప్పుడు ప్రారంభమైంది? BC 500లో మొదలై క్రీస్తు శకము 2000 సంవత్సరాలు దాటి ఈ లోక చరిత్ర అంతమైపోయే కాలము, అబద్ధ క్రీస్తు కాలం, యేసు రెండవ రాకడ వచ్చి నీతి రాజ్య పాలన మొదలుపెట్టి ఆ ఘడియ దాకా వరల్డ్ పాలిటిక్స్, పొలిటికల్ సినేరియో ఎలా ఉంటుందో మొత్తం వివిడ్గా చక్కగా రాశాడు దానియేలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్రం. కాబట్టి రిలీజన్ ఈజ్ అన్సైంటిఫిక్ అని అంటే ఏందిరా అన్సైంటిఫిక్? 200 years తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు చెప్పేది అన్సైంటిఫికా? చెప్పి యాక్యురేట్గా జరిగిందా అన్సైంటిఫిక్ అన్న నువ్వు పెద్ద అన్సైంటిఫిక్ ఫెలో. మనం సువార్త ప్రకటించుటకు సిగ్గుపడొద్దు, భయపడొద్దు. పౌలు అంటాడు, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడవాడను కాను. ఏ హమారే లియే బహుత్ ఫఖ్ర్ की बात है, और हमारी ये फख्र उनके लिए बहुत फिक्र की बात है. ఫఖర్ అంటే అతిశయం, ఫికర్ అంటే చింత. ప్రియులారా, అతిశయ కారణం అక్కడెక్కడ రాసుకున్నా, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు, గర్వించు, జీవించు, మాకేం అభ్యంతరం లేదు. మేమైతే క్రైస్తవులమని గర్విస్తాం, క్రైస్తవులుగా జీవిస్తాం, క్రీస్తు ధర్మమని ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం. మాకు అతిశయ కారణం ఉన్నది. మీకేముందో మీరు చెప్పుకోండి. మాకు అతిశయ కారణం మా దేవుడు మా కొరకు బలి లేచిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మా దేవుడు మా కొరకు మహిమ నగరాన్ని నిర్మిస్తున్న దేవుడు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చే దేవుడు. ఎప్పుడు వస్తాడో మాకు అర్థం కావడానికి యాక్యురేట్గా అంచకాలపు సూచనలు, తన రాకడ సూచనలు బైబిల్ రాయించిన దేవుడు. మా ప్రభువు మా కొరకు, మా రక్షకుడు మా కొరకు మళ్ళీ ఎప్పుడు వస్తాడో మాకు అర్థం కావడానికి ఒక గడియారంలాగా, ప్రపంచ రాజకీయ సంభవాలని ఒక గడియారంలాగా అమర్చి యాక్యురేట్గా ఈ ముళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వస్తానరా అని చెప్పినట్టు, ఈ రాజకీయ సంభవాలు జరిగినప్పుడు వస్తానన్నాడు. ముళ్ళు దగ్గరకు వస్తానే ఉంది. వీఆర్ లుకింగ్ ఎట్ గాడ్స్ క్లాక్ అండ్ అవర్ టైమ్ ఆఫ్ ర్యాప్చర్ ఈజ్ డ్రాయింగ్ నియర్. మనం ఎత్తబడే టైం దగ్గరకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి మీరు ఏమన్నా గర్వించుకోండి, మాకు అభ్యంతరం లేదు భయ్, నీ ఇష్టం. మేమైతే యేసయ్య బిడ్డలమని గర్విస్తాము, యేసు కొరకు జీవిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ 32వ వచనం ఒకసారి గుర్తు చేసుకోండి. బైబిల్ మూసేశాను. ఆ రోజుల్లో 2 వర్గాల మనుషులు ఉంటారు. ఒకటేమో నిబంధనను అతిక్రమించువారు. ఈ ప్రపంచ నియంత వాడు ఏం చేస్తాడంటే నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకుంటాడు. ఇచ్చకపు మాటలు చెప్పి, పనికి మాలిన వేదాంతాలు, సిద్ధాంతాలు చెప్పి వాడు వశపరుచుకుంటాడు. శిలువ రక్తము ద్వారా దేవుడు చేసిన నిబంధనను అతిక్రమించే విశ్వాస భ్రష్టులు ఉంటారు. వాళ్లను వాడు వశపరుచుకుంటాడు ప్రపంచ నియంత. 2వ వర్గం ప్రజలు ఉంటారు భూమి మీద ఆ రోజుల్లో. వాళ్ళు ఎవరంటే తమ దేవుని ఎరుగువారు. The people who know their God personally. దేవుని గురించి తెలుసుకోవడం కాదు, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని, దేవునితో పరిచయం కలిగి, దేవుని స్వరాన్ని వినే అనుభవం కలిగి, దేవునితో మాట్లాడే అనుభవం కలిగి, దేవునితో వ్యక్తిగత స్నేహము చేసిన భక్తులు ఉంటారు. వారు మహాశ్రమల కాలంలో బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మిగతా వాళ్ళేమో అబద్ధ క్రీస్తుకు వశమైపోతారు. వాడు ఎందుకంటే బలము కలిగి కాదు, భయం కలిగి. వాడికేమో భయము, వీళ్ళకేమో బలం. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా.
మీకు భయం కావాలా బలం కావాలన్నా? ఏంటి భయం చెప్తున్నారండి? ధైర్యంగా చెప్పండి. బలం బలం దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్టు గట్టిగా చెప్పండి. మనకు బలము కావాలి, ధైర్యం కావాలి, పరాక్రమము కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 68వ కీర్తన లాస్ట్ వర్డ్ చదవద్దులే కానీ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించువాడు. క్రైస్తవుడు అంటే వారియర్ అండి, సైనికుడు. క్రైస్తవుడు అంటే సైనికుడు, ధైర్యశాలి. మహాశ్రమల కాలంలో మనం ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మనం చెప్పండి? వాడు వచ్చి అనేక మందిని తన వైపు తిప్పుకుంటుండగా, క్రైస్తవం అబద్ధము, ఇస్లాం అబద్ధం, హిందుత్వం అబద్ధం, సిక్కు కాదు, ఎవడు కాదు, అసలు నేను అసలు దేవుడిని అంటాడు. ఏ మతాన్ని ఒప్పుకోడు వాడు. ఇప్పుడున్నటువంటి ప్రపంచ మతములన్నీ తృణీకరిస్తాడు. ఏది దేవుడు అనబడునో దాని అంతటినీ ఎదిరిస్తాడు. అన్నీ తీసి పారేస్తే దేవుడు ఎవడు అంటే నేనే అంటాడు. నన్ను ఆరాధించండి లేకపోతే చంపేస్తానంటాడు. అప్పుడు శిలువ రక్త నిబంధన మీద ప్రేమ లేనోళ్ళు నిబంధన అతిక్రమించి వాడి సంఘం అయిపోతారు. కానీ యేసు రక్తము కింద కాపుదల పొంది భద్రంగా జీవించిన వారు, విశ్వాసాన్ని కాపాడుకున్నోళ్ళు రివర్స్. అప్పటిదాకా లేని బలం కొత్తగా పొందుకుంటారు. అప్పటిదాకా చేయని గొప్ప కార్యాలు చేస్తారు. మనమందరం మహాశ్రమల కాలంలో గొప్ప కార్యాలు చేసే సంఘం. దేవుని స్తోత్రం కలుగునుగా. కోవిడ్ వాతావరణంలోనే చేసి చూపించాం. అందరూ దుకాణం మూసుకుంటే నేను కోవిడ్ స్టార్ట్ అయినాక 200 మందికి నేను బాప్తిసం ఇచ్చాను. నా శిష్యులందరూ ఇచ్చిన 1000 దాటిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తలుపులు మూసుకోండి, అది చేయండి, బయటికి రాకండి అని భయపెడతా ఉంటే 1000 మందికి మనం ఎట్లా బాప్తిస్మాలు ఇచ్చామో, అలాగే రేపు మహాశ్రమల కాలంలో అగాపే సంఘమే లక్షల మందికి బాప్తిస్మాలు ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులమని గర్విద్దాం. మన దేవుడు ప్రపంచ రాజకీయాలు గుప్పిట్లో పెట్టుకొని నడిపించే ప్రపంచ రాజకీయ రంగ నిర్వాహకుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగునుగాక. బీ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్ అండ్ బీ ప్రౌడ్ టు బి అన్ ఇవాంజలిస్ట్ అండ్ సోల్ విన్నర్. దేవుడు నీకు అటువంటి ధైర్యం ఇచ్చింది కాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవతలనబడుచున్న వారందరికీ నీ పైన దేవుడు యేసయ్య. రాజాధిరాజు, దేవాధిదేవుడు. ఆయన భక్తులమై జీవించటం మన జీవిత ధన్యత. యేసయ్యానికి వందనాలు. నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీకు స్తోత్రం తాను. మిగతా కష్టాలు ఏవి వచ్చినా, ఏది పోయినా, ఏ నష్టమైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమైనా తాత్కాలికమే కదా తండ్రి. నాకు పర్వాలేదు. నేను క్రీస్తుకు చెందిన వాడను గనక నేను ధన్యుడను. నేను క్రీస్తుకు చెందిన దానను, ధన్యురాలను. హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకంగా మన ప్రభువును ఆరాధిస్తూ మన 2 చేతులు ఆకాశం తోటి పైకెత్తి ప్రభువును మనము మహిమ పరుద్దాం ప్రియులారా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఓ రాబారా శరరదర బరా సందర యరదర బహురా బబర ఖరందర రలబరాసి. హల్లెలూయా. రిఖాబరరదర బషందర యదర ఖబరసి. పూజనీయుడు యేసయ్య. హల్లెలూయా. పూజనీయుడు. హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య. హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా.
నిత్య జీవం హల్లెలూయా. రాజులకు రాజు యేసు హల్లెలూయా. రాజులకు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం రానున్నవాడు యేసయ్యా హల్లెలూయా. రానున్నవాడు ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ టు దై నేమ్ లార్డ్. మేలును యేసయ్యా హల్లెలూయా. రాజా మేలును యేసయ్యా హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. స్వస్థపరచును యేసయ్య హల్లెలూయా. స్వస్థపరచు హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు ఆమేన్ లార్డ్. విడుదల ఉంది యేసునందు హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా హల్లెలూయా లార్డ్. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. రానున్నవాడు యేసయ్యా హల్లెలూయా. రానున్నవాడు స్తోత్రం ఆమేన్ లూయా. రాజా మేలును యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ. రాజా మేలును యేసయ్యా లూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పూజనీయుడు యేసయ్యా. పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా. పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే హల్లెలూయా. సర్వశక్తుడానికి స్తోత్రం హల్లెలూయా. శ్రీ యేసునందే మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Jesus Christ is the Lord of all. సర్వోన్నతుడు యేసు, సర్వాధికారి యేసు, సర్వశక్తిమంతుడు యేసు, సర్వజ్ఞాని యేసు, సర్వధర్మముల సారము యేసు, సకల ప్రాచీన ప్రామాణిక గ్రంథముల సారము యేసు. క్రైస్తవులమైనందుకు మనం గర్వపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. ముందున్న పరిచయ కోసం పరిగెడుచున్నాం. మా ముందున్న వారము, మా మిగిలిన జీవిత కాలం, శేష జీవిత కాలం అంతా కూడా నీ సువార్త ప్రకటించడంలో ఏ మాత్రం కూడా భయము లేక, ఎవరికి బెదరక, బెదిరించు వారికి బెదరక, దుష్టుని గుండెల్లో, వారి అనుచరుల గుండెల్లో భయాన్ని మేమే పుట్టిస్తూ ఖండితముగా ధైర్యంగా నిలబడి నీ సత్య సువార్తకు సాక్షులుగా జీవించడానికి సహాయం ఇచ్చామని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసం చేరున మనకందరకుడు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక.
ఆమెన్ ఆమెన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. బాప్తిస్మ కార్యక్రమం అనేది పరిగెడుతున్నాను, నాపకండి. దేవుడు మాట్లాడాడు, ధ్యానిస్తూ ఇంటికి వెళ్ళండి, ధన్యులు అవుతారు. మళ్ళీ వేరే ముచ్చట్లు పెట్టకండి. జస్ట్ సైలెంట్లీ వాక్ ఆఫ్ అండ్ రీచ్ యువర్ హోమ్. డోంట్ లూజ్ దట్ టచ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మళ్ళీ ముచ్చట్లు పెట్టుకుంటే ఆ టచ్